Hello friends, welcome to LTX classes. So friends, let us start the discussion. Before that there was a small announcement. మన యొక్క ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు ఇప్పుడు మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో దీంట్లో మనకి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి మనకి. సో దీని యొక్క ఫీ మనం ఛార్జ్ చేసేటువంటిది 60,000 రూపీస్. సో దీన్ని మీరు ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే మన యొక్క యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ని సో మీరు డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 11th ఏప్రిల్ డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. ఈ వీడియోలో మనము 11th ఏప్రిల్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో బిఫోర్ దట్ దెర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. మనకి చాలా ఎడిషన్స్ ఉంటాయండి హిందూ పేపర్లో. వాటిల్లో మనం ఏంటంటే కనుక ఢిల్లీ ఎడిషన్ నుంచి ఆర్టికల్స్ని మనం పిక్ చేసుకుని ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. సో లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, ఇండియా అండ్ జపాన్ ఎక్స్ప్లోర్ ద వేస్ టు ఎక్స్పాండ్ ద టూరిజం. సో ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ జపాన్ మధ్యన టూరిజంని ఫర్దర్గా స్ట్రెంగ్తన్ చేయడం గురించి కొన్ని ఇంపార్టెంట్ వేస్ని మనకి ఏంటి అంటే ఎక్స్ప్లోర్ చేస్తున్నారండి రెండు దేశాలు. ఇక్కడ మనము ఇండియా అండ్ జపాన్ రిలేషన్స్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని అయితే కనుక డిస్కస్ చేసుకుంటాం. సెకండ్ ఇంపార్టెంట్ వన్, సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఆన్ తమిళనాడు గవర్నర్ అడ్రసెస్ ఏ కాన్స్టిట్యూషనల్ సైలెన్స్ అంటూ మనకి ఏంటంటే కనుక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి పబ్లిష్ అయింది. సో వీ విల్ సీ ద ఇంపార్టెంట్ పాయింట్స్ హియర్. Iran may stop cooperating with IAEA if threats persist. సో ఈ థ్రెడ్స్ ఎక్స్టర్నల్ థ్రెడ్స్ ఉంటే కనుక సో వీ విల్ స్టాప్ కోఆపరేషన్ విత్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అని చెప్పి ఇరాన్ వాళ్ళు మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. సెంటర్ టు పే మోర్ ఫర్ ద PM పోషన్ స్కీమ్ ఇన్ ద స్కూల్స్. సో సంథింగ్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద హెల్త్ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క స్కీమ్ గురించి అయితే కనుక ఒక అప్డేట్ అయితే కనుక ఉంది. RTI యాక్ట్ అమెండ్మెంట్ ఓంట్ కట్ ద ట్రాన్స్పరెన్సీ సేస్ మినిస్టర్. సో RTI యాక్ట్కి సంబంధించి ఏంటంటే ఒక కొత్త అమెండ్మెంట్ మనకైతే కనుక ఈ యొక్క DPDP డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అయితే మనకి తీసుకుని వచ్చింది కదండి, దాని గురించి అయితే మనకి మాట్లాడుతున్నారు ఇక్కడ. డ్రాప్ ద పీస్ మిల్ వేస్ టు సోషల్ సెక్యూరిటీ ఫర్ దట్ ఆఫ్ ద వర్కర్స్. సో సోషల్ సెక్యూరిటీ ఫర్ వర్కర్స్ అంటూ మనకైతే కనుక అదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఎడిటోరియల్లో పబ్లిష్ అయింది. సో దీస్ ఆర్ ద ఆర్టికల్స్ విచ్ వీ విల్ లుక్ ఇన్ టు ఇన్ ద టుడేస్ హిందూ న్యూస్ అనాలిసిస్. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్, సో ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ జపాన్ ఎక్స్ప్లోర్ ద వేస్ టు ఎక్స్పాండ్ ద టూరిజం. రీసెంట్గా మనకి ఏంటంటే కనుక ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ జపాన్ మధ్యన 4th జాయింట్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ అనేటువంటిది జరిగిందండి. ఆ యొక్క మీటింగ్లో మనకి ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, మన యొక్క మినిస్ట్రీ ఆఫ్ టూరిజం డైరెక్టర్ జనరల్ అండ్ అలాగనే మనకి ఏంటంటే కమిషనర్ జపాన్ టూరిజం ఏజెన్సీ వాళ్ళు మనకి ఈ యొక్క మీటింగ్ని చైర్ చేయడం అయితే కనుక జరిగింది. ఓకే, ఏం డిసైడ్ చేశారు ఈ మీటింగ్లో? ఏం డిసైడ్ చేశారు అని అంటే ఇండియాకి జపాన్కి మధ్యన టూరిజం అనేటువంటి సెక్టార్ని ఇంకా ఫర్దర్గా స్ట్రెంగ్తన్ చేయాలి. ఏ విధంగా? మన కంట్రీలో బుద్ధిస్ట్ సైట్స్ని ప్రమోట్ చేయాలి సో దట్ ఫర్ జపనీస్ టూరిస్ట్స్ గురించి. నెక్స్ట్ అలాగే మనకి జపనీస్ యొక్క స్టూడెంట్ విజిట్స్ని మన కంట్రీలో ఇంక్రీజ్ చేయాలి. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ జపాన్ మధ్యన ఎయిర్ కనెక్టివిటీని ఇంకా ఫర్దర్గా ఇంప్రూవ్ చేయాలి అంటూ కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ అనేటువంటివి మనకి ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఓన్లీ టూరిజం గురించే మాట్లాడారండి, బట్ కానీ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ద అదర్ ఇంపార్టెంట్ థింగ్స్. ఎందుకంటే దేర్ ఆర్ సర్టెన్ కంట్రీస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి మనం కొన్ని ఇంపార్టెంట్ కంట్రీస్ తోటి ఖచ్చితంగా తెలుసుకోవాలి. నెంబర్ 1 వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తోటి ఇండియాకి రిలేషన్స్ అనేటువంటివి ఎలా ఉన్నాయి ఏంటి, సో అంటే ట్రేడ్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, డిఫెన్స్ రిలేషన్స్ పరిస్థితి ఏంటి, ఇలా మొత్తం అన్ని ఆస్పెక్ట్స్ కూడా మనం చూడాలండి. సిమిలర్లీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అయిపోయిన తర్వాత మనం చూడాల్సింది రష్యా.
సో రష్యా ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ కంట్రీ దట్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. ఆఫ్టర్ రష్యా దెన్ యూ నీడ్ టు లుక్ ఇన్ టు ద జపాన్ కంట్రీ గురించి కూడా మనం చూడాలి. ఇక మన ఇండియన్ నైబర్స్ చెప్పాల్సిన అవసరం లేదు కదా, దట్ ఈస్ ఇండియా చైనా, ఇండియా పాకిస్తాన్, ఇండియా బంగ్లాదేశ్, ఇండియా మయన్మార్, ఇండియా శ్రీలంక, ఇవి ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి, ఇండియా భూటాన్, ఇవి ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటివి. ఇక మన నైబర్స్ కాకుండా అవుట్ సైడ్ కంట్రీస్ ఎవరు అని అంటే మనకి యుఎస్ఏ గురించి తెలియాలి, రష్యా గురించి తెలియాలి, జపాన్ గురించి, నెక్స్ట్ వచ్చేసి ఇజ్రాయిల్ గురించి, ఇజ్రాయిల్ ఈజ్ అనదర్ కంట్రీ. దెన్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకొంచెం ముందుకు వెళ్తే కనుక ఇండియా, యూరోపియన్ యూనియన్, ఇండియా, లాటిన్ అమెరికన్ కంట్రీస్, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ లాటిన్ అమెరికా, ఇండియా అండ్ ఆఫ్రికా ఓల్గా మనకి ఏంటి అని అంటే కనుక తెలియాలండి. ఎస్, ఇక్కడ ఈ ఆర్టికల్లో ఇప్పుడు మనం ఏంటంటే కనుక కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ ద అప్కమింగ్ ప్రిలిమ్స్కి కూడా ఉపయోగపడేటువంటి పాయింట్స్ మనం ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ జపాన్కి సంబంధించి మనం అయితే కనుక డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి తెలియాల్సింది ఏంటంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ జపాన్ మధ్యన రిలేషన్స్ అనేటువంటివి, అంటే ఫార్మల్గా డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేటువంటివి మనకి ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి. ద డిప్లొమాటిక్ రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ జపాన్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 1952. డిప్లొమాటిక్ రిలేషన్స్ అఫీషియల్గా మనకి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ జపాన్ మధ్యన మనకైతే కనుక 1952లో మనకైతే కనుక స్టార్ట్ అయ్యాయి. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి జపాన్ అనేటువంటిది ఇట్ ఈస్ ద లీడింగ్ ఫైనాన్షియల్ డోనర్ అండి ఫర్ అస్. ఇట్ ఈస్ ద లీడింగ్ ఫైనాన్షియల్ డోనర్ టు దట్ ఆఫ్ ఇండియా ఇన్ సంథింగ్ కాల్డ్ ఎస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ODA అంటారు. వాట్ ఈజ్ ODA? అఫీషియల్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ అని అర్థం మనకి. అఫీషియల్ డెవలప్మెంట్ అసిస్టెన్స్, అఫీషియల్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ ODA. క్లియర్ నౌ. సో ఇయర్ గుర్తున్నా గుర్తు లేకపోయినా పర్వాలేదు. ఇక నుంచి కొంత అనలైటికల్గా మనకైతే తెలియాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ జపాన్ మధ్యన ట్రేడ్ రిలేషన్స్ అనేటువంటివి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి మనకి ట్రేడ్ గురించి మాట్లాడుకోవాలండి. ట్రేడ్ గురించి మాట్లాడుకుంటే కనుక బిట్వీన్ ద ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ జపాన్కి సంబంధించినటువంటి ట్రేడ్ వచ్చేసి అరౌండ్ $22 బిలియన్ ట్రేడ్ అయితే కనుక మనకి జరుగుతుంది. $22 బిలియన్ ట్రేడ్. వీటిల్లో మనం ఏంటంటే ఇండియా ఎక్స్పోర్ట్ చేసేటువంటిది, సో ఇండియా రెఫరెన్స్తో చెప్తున్నాను, మనము ఈ కొంత డేటా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే కొన్ని పర్స్పెక్టివ్లు మనకు అర్థం కావాలి. మనము ఎక్స్పోర్ట్ చేసేటువంటిది జపాన్కి తీసుకుంటే కేవలం $5 బిలియన్ మాత్రమే ఉంది ఇక్కడ మనకి. రెండవది వచ్చేసి మనకి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నది తీసుకుంటే $17 బిలియన్ ఉంది. $17 బిలియన్. అంటే ఈ ఇదిని బట్టి మనకి ఏమర్థమైంది, మనము తక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, ఎక్కువ ఇంపోర్ట్ చేసేసుకుంటున్నాము. దాని మూలన ఏం రిజల్ట్ అవుతుంది? ఇట్ రిజల్ట్ ఇన్ ద ట్రేడ్ డెఫిషిట్. సో ట్రేడ్ డెఫిషిట్ వచ్చేసి మనకి ఎవరికి ఇదిగా ఉంటుంది, మనకి ఇండియాకి ట్రేడ్ డెఫిషిట్ ఉంటుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే జపాన్కి ట్రేడ్ సర్ప్లస్ ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ అడుగుతారండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్. 1. United States of America. 2. Russia. 3. Japan. With how many of the above countries India enjoys trade surplus అని, లేదా ఇండియా సఫర్స్ ట్రేడ్ డెఫిషిట్ అని, ఇలాంటి స్టేట్మెంట్స్ మనకి ఇచ్చే అవకాశాలు మనకైతే కనుక ఉన్నాయి. అలాగే ఇండియా రష్యా మధ్యన ట్రేడ్ రిలేషన్షిప్ ఎలా ఉంది అంటే జస్ట్ సింప్లీ డెఫిషిట్లో ఉన్నామా సర్ప్లస్లో ఉన్నామా ఆ పాయింట్ మనకు అర్థమైతే సరిపోతుంది. ఇక ఫ్యాక్ట్స్ ఫిగర్స్ గుర్తుంటే పర్వాలేదు, మనం కోట్ చేయొచ్చు, లేదా ఆ ట్రెండ్ అయినా కూడా మనకు అర్థం కావాలన్నమాట. సో ఇక్కడ చెప్పిన ఉద్దేశం ఏంటి, ఇక్కడ $5 బిలియన్ $17 బిలియన్ ఈ ఉద్దేశం ఏంటి మనం చెప్పడం ఇక్కడది, ఇండియాకి మనము ట్రేడ్ డెఫిషిట్లో ఉన్నాము. రీసెంట్గా మీటింగ్స్ కూడా జరుగుతున్నాయి, ఎలాగైనా ఇండియా ఎక్స్పోర్ట్స్ పెంచాలి, ఈ ట్రేడ్ డెఫిషిట్ని తగ్గించాలి అని చెప్పేసి. ఆ ట్రేడ్ గ్యాప్ ఆఫ్ అరౌండ్ $12 బిలియన్ మనం ఏంటి అని అంటే కనుక బ్రిడ్జ్ చేయాలి అని చెప్పేసి మనకి టార్గెట్ అయితే కనుక ఉంది. దెన్ మనకి ఇండియా అండ్ జపాన్ మధ్యన 2011లో ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసుకున్నారండి. ఆ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మనకి సెపా అంటారు, కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. ఇది చాలా దేశాలతో ఇండియా సైన్ చేసింది, బట్ మనకి జపాన్ తోటి మాత్రం 2011లో కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనేటువంటి దాన్ని మనం అయితే కనుక సైన్ చేసుకున్నాం. పార్ట్నర్షిప్
అగ్రిమెంట్ అనేటువంటి దాన్ని మనం సైన్ చేసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే డిస్పైట్ దిస్, ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉన్నా కూడా మనకి ఏంటంటే జపాన్ తోటి రిలేషన్ విషయానికి వచ్చేసరికి ఏమవుతుందంటే మనము ట్రేడ్ డెఫిసిట్లోనే ఉన్నాము. ఇక్కడ చిన్న కంపారిజన్ చేసుకోవాలి మనం. ఇప్పుడు జపాన్ ఓకే, మరి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పరిస్థితి ఎలా ఉంది అనేది చూడాలి కదా. అండ్ అలాగే ఇది అయిపోయాక రష్యా పరిస్థితి ఎలా ఉంది అనేది ఒక ఓవర్వ్యూ తెలియాలి కదా. ఎస్, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తోటి మనకి ట్రేడ్ చూసుకుంటే అరౌండ్ $200 బిలియన్ మనకి ట్రేడ్ జరుగుతుందండి. అప్రాక్సిమేట్లీ $200 బిలియన్ ట్రేడ్ అయితే జరుగుతుంది. అండ్ ద టార్గెట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక $500 బిలియన్. $500 బిలియన్ ఈజ్ బేసికల్లీ ద ట్రేడ్ బై ద ఇయర్ 2030. 2030 నాటికి $500 బిలియన్ ట్రేడ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మధ్యన జరగాలి అని మొన్ననే మన యొక్క ప్రైమ్ మినిస్టర్ వెళ్ళినప్పుడు ఈ టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బైలాటరల్ అగ్రిమెంట్ అయితే కనుక మనకి ట్రేడ్ అగ్రిమెంట్ అయితే కనుక నెగోషియేట్ చేస్తున్నారు. సో మనకి యుఎస్ఏ అర్థమైంది. దెన్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఏముంది మనకి రష్యా. సో రష్యా విషయానికి వచ్చేసరికి చూసుకుంటే మనకి ట్రేడ్ విషయంలో అరౌండ్ ఇండియా అండ్ రష్యా మధ్యన $66 బిలియన్ ట్రేడ్ జరుగుతుందండి. $66 బిలియన్ ట్రేడ్ అయితే మనకి జరుగుతుంది. అండ్ ఇక్కడ కూడా టార్గెట్ పెట్టుకున్నారు. టార్గెట్ ఏంటి, $100 బిలియన్ అచీవ్ చేయాలి అని. $100 బిలియన్ బై 2030. ఎస్, $100 బిలియన్ బై ద ఇయర్ 2030 నాటికి మనం అయితే కనుక రష్యా తోటి అచీవ్ చేయాలి అని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ట్రేడ్ చూడండి, యుఎస్ఏ తోటి $200 బిలియన్ ట్రేడ్ జరుగుతుంది. దాంట్లో జస్ట్ హాఫ్ మాత్రమే రష్యా తోటి మనకి జరుగుతుంది. అంటే ఇక్కడ చూసుకుంటే దెర్ ఈజ్ ఏ హ్యూజ్ పొటెన్షియల్ మనకి రష్యా తోటి ట్రేడ్ అనేటువంటిది ఇంకా ఇంప్రూవ్ అవ్వడం గురించి. ఇక సర్ప్లస్లో ఉన్నామా డెఫిసిట్లో ఉన్నామా అనే పాయింట్ మీద మనం మాట్లాడితే కనుక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా విషయానికి వచ్చేసరికి మనము ట్రేడ్ సర్ప్లస్లో ఉన్నామండి. విత్ రెఫరెన్స్ టు ఇండియాయే చెప్తున్నాను అస్తమాట. ఇంకా ట్రేడ్ సర్ప్లస్లో ఉన్నాము అంటే మనమే ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసేస్తాం. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మనకే ఎక్స్పోర్ట్ చేసే కన్నా కూడా యుఎస్ఏ యొక్క ఇంపోర్ట్స్ మనకి తక్కువ, మనం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసేటువంటిది ఎక్కువ. అంటే ట్రేడ్ సర్ప్లస్. యుఎస్ఏ వాడికి ట్రేడ్ డెఫిసిట్ ఉంటుంది. అదే కదా ఇప్పుడు ట్రంప్ గోల ఏమంటున్నాడు, మాకు మీ గూడ్స్ మాత్రం విపరీతంగా మా మార్కెట్స్లో ఇది చేసేస్తున్నారు, కానీ మా అమెరికన్ గూడ్స్ మీ మార్కెట్స్కి వస్తే మాత్రం ఏం చేస్తున్నారు, వాటి మీద టారిఫ్లు వేసేస్తున్నారు, ఇది చేస్తున్నారు, అండ్ మాకు మార్కెట్ యాక్సెస్ ఇవ్వట్లేదు. దాని మూలాన ట్రేడ్ డెఫిసిట్ అనేటువంటిది పెరిగిపోతోంది. $45 బిలియన్ వరకు మనకి ట్రేడ్ డెఫిసిట్ ఉందండి బిట్వీన్ ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అంటే మనం అంత ఎక్కువ మనం అమెరికాకి ఎక్స్పోర్ట్ అయితే చేస్తున్నాం. దెన్ వాట్ అబౌట్ రష్యా? రష్యా తోటి మనం చూసుకుంటే ఇండియాకి ట్రేడ్ డెఫిసిట్ ఉందమ్మా. ఎందుకంటే మనము రష్యాకి హార్డ్లీ లెస్ దాన్ $5 బిలియన్ మాత్రమే ఎక్స్పోర్ట్స్ అయితే చేస్తున్నాము. చాలా ఇంపార్టెంట్. సో మనం చేసేటువంటి ఎక్స్పోర్ట్స్ రష్యాకి లెస్ దాన్ $5 బిలియన్ మాత్రమే. అంటే ట్రేడ్ మాత్రం $65-66 బిలియన్ నడుస్తోంది, కానీ మనం చేసేది మాత్రం $5 బిలియన్. అంటే ద రెస్ట్ $60 బిలియన్ మనం ఏంటంటే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం రష్యా దగ్గర నుంచి. అంటే విత్ దిస్ కన్క్లూజన్ మనకి ఏమర్థమైంది పాయింట్, ఇప్పుడు రష్యా తోటి ఇండియాకి ట్రేడ్ డెఫిసిట్ ఉంది, జపాన్ తోటి ఇండియాకి ట్రేడ్ డెఫిసిట్ ఉంది, ఇక యుఎస్ఏ తోటి ట్రేడ్ సర్ప్లస్ ఉంది. సో ఇప్పుడు మనకి క్వశ్చన్ ఎలా అడుగుతారు? సో ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్. నెంబర్ 1 యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, నెంబర్ 2 రష్యా, నెంబర్ 3 జపాన్. With which of the above countries does India suffers the trade deficit? Or లేకపోతే ట్రేడ్ డెఫిసిట్ ఎవరితో సఫర్ అవుతోంది అని అంటే కనుక విత్ హౌ మెనీ ఆఫ్ ది కంట్రీస్ అంటారు? ఓన్లీ 1, ఓన్లీ 2, ఓన్లీ 3, ఆల్ ఆఫ్ ది అబవ్ అని చెప్పి. యుఎస్ఏ తోటి ట్రేడ్ సర్ప్లసా ట్రేడ్ డెఫిసిటా? యుఎస్ఏ తోటి ట్రేడ్ సర్ప్లస్లో ఉన్నాం మనము. రష్యా తోటి ట్రేడ్ డెఫిసిట్, జపాన్ తోటి ట్రేడ్ డెఫిసిట్లోనే మనం ఉన్నామండి.
ఆ పాయింట్ మనకి ఇక్కడ అర్థం కావాలి. సో క్లియర్. అంటే ట్రేడ్ రిలేషన్ విషయానికి వచ్చేసరికి మనం ఈ విధంగా కంపారిజన్ మోడ్లో చదువుకున్నట్లయితే కనుక మనకి క్లియర్గా ఉంటుంది. ఆ అనలైటికల్ విషయాలు మనకు అర్థమవుతాయి. దిస్ ఈజ్ అబౌట్ రష్యా, దిస్ ఈజ్ అబౌట్ యూఎస్ఏ, దిస్ ఈజ్ అబౌట్ మనకి ఇండియా, జపాన్ విత్ రెస్పెక్ట్ టు ట్రేడ్ గురించి మనకి. సిమిలర్లీ మళ్ళీ జపాన్కి దగ్గరికి వచ్చేస్తే వెనక్కి ఇక డిఫెన్స్ పర్స్పెక్టివ్ ఎలా ఉంది మనకి. ఇక డిఫెన్స్ పర్స్పెక్టివ్ బిట్వీన్ ద ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద జపాన్, సెకండ్ ఇంపార్టెంట్ వన్. దిస్ డిఫెన్స్ విషయానికి వచ్చేసరికి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద జపాన్ మధ్యన సంథింగ్ కాల్డ్ యాజ్ ఎక్విజిషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్రాస్ సర్వీసింగ్ అగ్రిమెంట్ కూడా మనకైతే కనుక ఉంది. ఎక్విజిషన్ అండ్ క్రాస్ సర్వీసింగ్ అగ్రిమెంట్ ఉందండి మనకి. ఈ యొక్క అగ్రిమెంట్ ద్వారా మనకి ఏంటంటే కనుక ఇండియా అండ్ జపాన్ మధ్యన డిఫెన్స్ రిలేషన్షిప్ని ఇంకా ఫర్దర్గా మనకి కోఆపరేట్ స్ట్రెంగ్తన్ చేస్తుంది మనకి. ఇండియా జపాన్ ఏమైనా ఎక్సర్సైజెస్ ఏమైనా చేస్తారా? సో ఐ యూ అవేర్ ఆఫ్ ఎనీ ఎక్సర్సైజ్? ఎస్ అండి, చేస్తారు. వన్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ధర్మా గార్డియన్ ఈజ్ వన్ సచ్ ఎక్సర్సైజ్. సెకండ్ది వచ్చేసి మనకి షిన్యూ మైత్రి ఈజ్ అనదర్ ఎక్సర్సైజ్. ధర్మా గార్డియన్, షిన్యూ మైత్రి అండ్ యాజ్ వెల్ యాజ్ జిమెక్స్, జపాన్ ఇండియా మెరిటైమ్ ఎక్సర్సైజ్. జపాన్ ఇండియా మెరిటైమ్ ఎక్సర్సైజ్ కదా. ఈ జిమెక్స్ వచ్చేసి మనకి నేవల్, నెక్స్ట్ వచ్చేసి షిన్యూ మైత్రి వచ్చేసి ఎయిర్ ఫోర్స్, దెన్ నెక్స్ట్ ధర్మా గార్డియన్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే మిలిటరీ ఎక్సర్సైజ్ అండి బిట్వీన్ దీస్ టూ కంట్రీస్. మనకి ఇలాగే ఇస్తారు, దట్ ఈస్ ధర్మా గార్డియన్, షిన్యూ మైత్రి, జిమెక్స్. ఈ అబవ్ ఎక్సర్సైజెస్ అనేటువంటివి ఏ దేశంతో మనం చేస్తాము? ఇండియా, జపాన్, సింగపూర్, నెక్స్ట్ వచ్చేసి మనకి మలేషియా, మాల్దీవ్స్, ఇలా మనకి ఆప్షన్స్ అయితే కనుక మనకి ఇస్తుంటారు. సిమిలర్లీ ఈ ఇవి బైలాటరల్ కదా. ఇక మల్టీలాటరల్కి మీకు ఆల్రెడీ మీ మైండ్లో వచ్చేసి ఉంటుంది ఎక్సర్సైజ్ ఏంటి అనేటువంటిది. దట్ ఈస్ ఎక్సర్సైజ్ మలబార్ ఈజ్ బిట్వీన్ ద ఏ దేశాలు? ఇండియా ఇన్వాల్వ్ అయ్యి ఉంది, జపాన్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది, అండ్ ఇంకేం అదర్ కంట్రీస్ ఉన్నాయి? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, నెక్స్ట్ వన్ వచ్చేసి ఆస్ట్రేలియా. ఇవి మనకి ఏంటంటే కనుక ఎక్సర్సైజ్ అనేటువంటివి. దెన్ ద అనదర్ ఇంపార్టెంట్ థింగ్ మనకి థర్డ్ ఇంపార్టెంట్ వన్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్కమింగ్ ప్రిలిమ్స్లో అడిగే అవకాశాలు ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మనకి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ జపాన్ వాళ్ళు ల్యూపెక్స్ అని చెప్పేసి జాయింట్ మిషన్ మీద వర్క్ చేస్తున్నారండి. ల్యూపెక్స్ అంటే మనకి లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ అని అర్థం. లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ mission. LUPEX, Lunar Polar Solar Exploration Mission, is a joint mission between India and which of the following countries అని అడుగుతారు. A USA, B Japan, C Russia and as well as D Israel. ఇలా మనకి ఆప్షన్స్ ఇచ్చే అవకాశాలు మనకైతే కనుక ఉన్నాయి. ఫోర్త్ ఇంపార్టెంట్ వన్ మనకి సంథింగ్ కాల్డ్ కనెక్టివిటీ రిలేటెడ్గా తీసుకుంటే ఏషియా ఆఫ్రికా గ్రోత్ కారిడార్ అని చెప్పి మనకి ప్రపోజ్ చేశారు. ఏషియా ఆఫ్రికా గ్రోత్ కారిడార్ అని చెప్పి 2017లో మనకి దీన్ని తీసుకుని రావడం జరిగింది. ఇట్ ఈస్ అన్ ఆల్టర్నేటివ్ టు ద BRI. మన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఉంది కదా చైనా వాడిది, ఆ యొక్క దానికి ఆల్టర్నేటివ్గా మనం ఏంటంటే కనుక ఏషియా ఆఫ్రికా గ్రోత్ కారిడార్ అంటూ మనకైతే కనుక మనకి ప్రపోజ్ చేయడం జరిగిందండి. సో బట్ కానీ ఇది స్టిల్ ఇంకా డిలేలో మనకైతే కనుక నడుస్తున్నాయి ఇవన్నీ కూడా మనకి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ చైనీస్ ప్రాజెక్ట్స్ మాత్రం సో చాలా ఫాస్ట్గా మనకైతే వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక ఇంకొక అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ యొక్క ఇండో పసిఫిక్కి సంబంధించి ఇండియా వాళ్ళ యొక్క మనకి ఇనిషియేటివ్, జపాన్ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్స్ ఇనిషియేటివ్ రెండు మనకి కన్వర్జ్ అవుతూ ఉంటాయి. సో ఎలాగా అంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్, ఇప్పుడు జపాన్ వాళ్ళది ఇనిషియేటివ్ తీసుకుంటే జపాన్ వాడు ఏమంటాడంటే ఇండో పసిఫిక్ అనేది ఎలా ఉండాలి, ఇట్ షుడ్ బి ఫ్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఓపెన్ ఇండో పసిఫిక్ అనేది ఉండాలి అనేది వీళ్ళ యొక్క ఆలోచన. ఇండియా వాళ్ళది కూడా ఒక కరస్పాండింగ్ ఇది ఉంది కదా మనకి. ఇండియా వాళ్ళది ఏంటి మనకి ఇండో పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్ అంటాం మనది, ఓషన్స్ ఇనిషియేటివ్. సో ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ జపాన్ మధ్యన ఆ యొక్క స్ట్రాటజిక్ కన్వర్జెన్స్ అనేటువంటిది కూడా మనకైతే కనుక ఇక్కడ ఉందండి. ఇప్పుడు ఆర్టికల్లో పబ్లిష్ అయింది టూరిజం గురించి మాత్రమే, ఇండియా అండ్ టూరిజం మధ్యన ఎలా స్ట్రెంగ్తన్ చేయాలి అని చెప్పి. బట్ ఆ పాయింట్తో పాటుగా మనకి ఇండియా జపాన్ రిలేషన్స్ గురించి మిగతా అదర్ ఇంపార్టెంట్ ఏరియాస్ కూడా తెలియాలి. మెయిన్లీ ట్రేడ్ గురించి తెలియాలి, డిఫెన్స్ గురించి తెలియాలి, కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తున్నామా ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ జపాన్ అనేటువంటిది. దెన్ నెక్స్ట్ వచ్చేసి
అసలు వాళ్ళ యొక్క విజన్ ఏంటి, మన యొక్క విజన్ ఏంటి, అవి రెండు ఏమైనా కన్వర్జ్ అవుతున్నాయా ఎక్కడైనా అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నిటి మీద కూడా మనకు ఒక అవగాహన ఉండాలి. ఈ పాయింట్స్ అన్నీ మీరు ఏంటంటే జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇండియా జపాన్ రిలేషన్స్ అన్నప్పుడు అక్కడ మీరు యూస్ చేసుకోవచ్చండి. ఇక్కడ మీరు ఛాలెంజెస్ ఏవేంటి, మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ వచ్చేసి ట్రేడ్ విషయంలో ఇండియా సఫర్స్ ఏ ట్రేడ్ డెఫిసిట్. దాన్ని బ్రిడ్జ్ చేయడానికి మనం ఇంకా మోర్ అండ్ మోర్ ఎక్స్పోర్ట్స్ అనేటువంటివి చేయాలి అంటే ఒక పాయింట్ మీరు రాసుకోవచ్చు. దెన్ ఏషియా ఆఫ్రికా గ్రోత్ కారిడార్ అని చెప్పేసి మనకి ఏంటంటే ప్రాజెక్ట్స్ అనేటువంటివి ఉన్నాయి, కానీ బట్ స్టిల్ దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ డిలే అనేటువంటిది ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ దట్ ఆఫ్ ద చైనా. దానిని అడ్రస్ చేయాలి అంటూ ఇలా మీరు కొన్ని ఛాలెంజెస్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఎస్, ఇక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మన ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం ఏంటంటే కనుక ఇంకా డీటెయిల్డ్గా మన యొక్క క్లాసెస్లో మనం కవర్ చేయబడడం జరుగుతుందండి. సో మీకు ఒకవేళ ఈ వీడియో అనేటువంటిది మీకు నచ్చుతుంటే, మీరు క్లాసెస్ అనేటువంటిది మీకు అర్థమవుతున్నాయంటే ప్లీజ్ డూ జస్ట్ గివ్ ఏ లైక్ అండి అండ్ సపోర్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యువర్ కమెంట్స్. సో దట్ ఐల్ గెట్ మోర్ అండ్ మోర్ కాన్ఫిడెన్స్ అండ్ బూస్ట్. మీకు ఇంకా క్వాలిటీ కంటెంట్ అనేటువంటిది తీసుకురావడానికి అయితే కనుక ప్రయత్నిస్తాను. మూవింగ్ ఫార్వర్డ్ ఫర్దర్, ఇవి నేను మీకు పీడిఎఫ్లో మీకు అయితే యాడ్ చేస్తాను. ఆ పీడిఎఫ్ వచ్చేసి మీకు మన యాప్లో అప్లోడ్ చేయబడుతుంది, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పటిదాకా మనం ఇదేంటంటే టూరిజం గురించి ఇందాక చెప్పాను కదా. ఈ యొక్క 4th జాయింట్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ అనేటువంటి జరిగింది రీసెంట్గానే, టు స్ట్రెంగ్థెన్ ద బైలాటరల్ టూరిజం బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ జపాన్ అండ్ టు ఫర్దర్ ప్రమోటింగ్ ద కల్చరల్ అండ్ స్ట్రాటజిక్ కొలాబరేషన్ పెంచడం గురించి. ఫోకస్ వచ్చేసి వేటి మీద, బుద్ధిస్ట్ సైట్స్ ఇన్ ఇండియా మీద పెంచాలి, ఫోకస్ అనేటువంటిది పెట్టాలి. సో దట్ జపనీస్ టూరిస్ట్స్ని ఇంకా ఎక్కువ మందిని అట్రాక్ట్ చేయడం గురించి. సో దేర్ బై లెవరేజింగ్ ద స్పిరిచువల్ అండ్ హిస్టారికల్ కనెక్షన్స్. బికాస్ ఎందుకంటే ఇండియా అండ్ జపాన్ రిలేషన్స్ అనేటువంటివి ఈరోజు కాదు, ఈవెన్ మనకి ఏంటి అని అంటే కనుక డిఫరెంట్ సెక్టార్స్లోనూ అండ్ ఈవెన్ నాట్ ఓన్లీ హిస్టారికల్ కనెక్షన్స్ అండ్ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ కూడా మనకైతే కనుక ఉన్నాయి. దే ప్రమోట్ ద జపనీస్ స్టూడెంట్ విజిట్స్ టు ఇండియా సో దట్ పీపుల్ టు పీపుల్ టైస్ని ఇంకా ఫర్దర్గా స్ట్రెంగ్తన్ చేయడం గురించి, జపాన్ యొక్క స్టూడెంట్ విజిట్స్ని కూడా మనం ప్రమోట్ చేయాలి అంటూ మనకైతే కనుక చెప్తున్నారండి. ఇక కనెక్టివిటీ పెంచడానికి ఎన్హాన్సింగ్ ద ఎయిర్ కనెక్టివిటీ బిట్వీన్ బోత్ ద కంట్రీస్ టు ఫెసిలిటేట్ స్మూత్ ట్రావెల్ అండ్ ఇంక్రీజ్ ద టూరిస్ట్ ఇన్ఫ్లోస్ని పెంచడం గురించి అయితే కనుక చేస్తున్నారు. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి strategies to utilize the media and digital influencers for wider outreach and to attract the youth travelers ని అట్రాక్ట్ చేయడం గురించి మీడియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫ్లుయెన్సర్ ఎంగేజ్మెంట్ని కూడా మనం ఏంటి అని అంటే కనుక ఇది చేస్తున్నాము. అండ్ అట్ ద సేమ్ టైమ్ గ్రేటర్ ప్రైవేట్ సెక్టర్ ఇన్వాల్వ్మెంట్ టు బూస్ట్ ద ప్రైవేట్ సెక్టర్ రిలేటెడ్ టు అండ్ టూరిజం రిలేటెడ్ సర్వీసెస్. ఇండియా అండ్ జపాన్ రిలేషన్స్ గురించి కొన్ని పాయింట్స్ మనం అయితే కనుక యాడ్ చేసామండి. మనం ఏంటంటే చూడండి, జపాన్ పార్ట్నర్స్ విత్ ఇండియా ఇన్ లింకింగ్ సౌత్ ఏషియా టు సౌత్ ఈస్ట్ ఏషియా వయా ద ఇండియాస్ యాక్ట్ ఈస్ట్ పాలసీ అండ్ జపాన్స్ పార్ట్నర్షిప్ ఫర్ క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ప్లీజ్ బీ వెరీ క్లియర్. ఇది మనకేంటంటే ఇది ఇండియా వాళ్ళ యొక్క ఇనిషియేటివ్ ఏంటంటే యాక్ట్ ఈస్ట్ పాలసీ. ఇంతకుముందు లుక్ ఈస్ట్ ఉండేది, దాన్ని యాక్ట్ ఈస్ట్ పాలసీ మనం మార్చిన తర్వాత దెన్ అప్డేట్ చేసాము. దెన్ వీ హ్యావ్ జపాన్ వాళ్ళది ఏంటంటే కనుక పార్ట్నర్షిప్ ఫర్ క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి. దెన్ వీ టాక్డ్ అబౌట్ ఏషియా ఆఫ్రికా గ్రోత్ కారిడార్ గురించి మనం చెప్పాం. మనం యాట్స్ అన్ ఆల్టర్నేటివ్ టు దేనికమ్మా ఆల్టర్నేటివ్ ఇది, బెల్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ రోడ్ ఇనిషియేటివ్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద చైనాకి ఆల్టర్నేటివ్ ఇది. ఇట్ కనెక్ట్స్ ద ఈస్ట్ సౌత్ ఈస్ట్ అండ్ సౌత్ ఏషియా టు దట్ ఆఫ్ ద ఆఫ్రికా. India's Vision 25 aligns with the Japan's free and as well as open Indo-Pacific initiative. దెన్ డిఫెన్స్ అగ్రిమెంట్స్ వచ్చేసి మనకి ఏంటి అంటే కనుక ఎక్విజిషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద క్రాస్ సర్వీసింగ్ అగ్రిమెంట్ ఉంది కదా మనకి ఇండియా అండ్ జపాన్ మధ్యన. ఇక జాయింట్ ఎక్సర్సైజెస్ ధర్మా గార్డియన్, షిన్యూ మైత్రి, జిమెక్స్ అనేటువంటివి మనకి ఇంటర్ ఆపరబిలిటీని ఇండియా అండ్ జపాన్ మధ్యన పెంచుతూ బెస్ట్ ప్రాక్టీసెస్ని మనం ఏంటి అంటే కనుక షేర్ చేసుకుంటున్నాము. ఈ బైలాటరల్ ట్రేడ్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ జపాన్ మనకి అరౌండ్ $22 బిలియన్ ఉందండి ఫైనాన్షియల్ 22-23లో. కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనేటువంటిది 2011లో మనకైతే కనుక సైన్ చేయబడడం జరిగింది. బట్ డిస్పైట్ దిస్ అగ్రిమెంట్ ఇండియాకి ట్రేడ్ డెఫిసిట్ ఉందా, ట్రేడ్ సర్ప్లస్ ఉందా? ట్రేడ్ డెఫిసిట్ ఉంది. ఇంకో కంట్రీ ఏంటి, రష్యాతో కూడా మనకి ట్రేడ్ డెఫిసిటే ఉంది. మరి యూఎస్ఏతో పరిస్థితి ఎలా ఉంది? యూఎస్ఏ తోటి ట్రేడ్ సర్ప్లస్లో మనం అయితే కనుక ఉన్నామండి. అండ్ 2020-2027 టార్గెట్ ఏంటంటే 5 ట్రిలియన్ yen అనేటువంటిది ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి జరగాలి అంటూ మనం టార్గెట్ అయితే పెట్టుకున్నాము.
ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్ మీద కొలాబరేషన్ అనేటువంటిది మనకైతే జరుగుతుంది. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ని బూస్ట్ చేయడం గురించి ఇండియా జపాన్ ఇండస్ట్రియల్ కాంపిటేటివ్నెస్ పార్ట్నర్షిప్ అనేటువంటి దాన్ని కూడా మనం ఏంటి అని అంటే కనుక సైన్ చేయడం జరిగిందండి. ఎస్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఇనిషియేటివ్స్. అండ్ ఈ పాయింట్ మనం ఇందాక చెప్పాం కదా, జపాన్ ఈజ్ ఇండియాస్ లార్జెస్ట్ బైలాటరల్ డోనర్ అండర్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఓడిఏ, అఫీషియల్ డెవలప్మెంట్ అసిస్టెన్స్. సైన్స్ అండ్ టెక్నాలజీ గుర్తుకు రాగానే మనకి ఏ మిషన్ గుర్తుకు రావాలి? ల్యూపెక్స్. సో లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ అనేటువంటి దాన్ని మనకైతే కనుక, సో ద జాయింట్ ప్రాజెక్ట్స్ లైక్ ల్యూపెక్స్ మిషన్ బిట్వీన్ ఇస్రో అండ్ యాజ్ వెల్ యాజ్ జాక్సా, జాపనీస్ ఏరోస్పేస్ ఏజెన్సీ మనకి. దెన్ వీ హ్యావ్ ఎఫ్ఓఐపి ఎవరిదమ్మా? జపాన్ వాడిది. వాడి విజన్ ఏంటి? ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్ అనేటువంటిది ఉండాలి అని. మనది ఐపిఓఐ అంటే ఇండో పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్ అని చెప్పేసి అర్థం మనకి. ఎగెన్స్ట్ ద అగ్రెసివ్ యాక్షన్స్ ఇన్ ద సౌత్ చైనా సీలో మనకి ఈ యొక్క చైనా వాడి యొక్క అగ్రెసివ్ యాటిట్యూడ్ని కౌంటర్ చేయడం గురించి, అంటే వాళ్ళ యొక్క అన్ప్రొఫెషనల్ అగ్రెసివ్ బిహేవియర్ని కౌంటర్ చేయడం గురించి వీళ్ళు ఏంటి అని అంటే కనుక ఇండియా, జపాన్, యుఎస్ఏ, సో వీళ్ళందరూ కూడా మనకి ఏంటి అని అంటే కనుక కొలాబరేట్ అవుతున్నారండి. అండ్ చైనా వాళ్ళ యొక్క డామినెన్స్ని సప్లై చైన్లో మనకి కంట్రోల్ చేయడం గురించి, కౌంటర్ చేయడం గురించి, అంటే చైనా మీదే ఆధారపడిపోకుండా అన్ని దేశాలు కూడా ఎవరికి వాళ్ళు సప్లై అనేటువంటి దాన్ని డైవర్సిఫై చేసుకోవడం గురించి సప్లై చైన్ రెసిలియన్స్ ఇనిషియేటివ్ అనేటువంటి దాన్ని కూడా మనకైతే తీసుకుని రావడం జరిగింది. క్లియర్? సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఎగ్జామిన్ ద ఎవాల్వింగ్ కంటోర్స్ ఆఫ్ ద ఇండియా జపాన్ బైలాటరల్ టైస్ విత్ ఎ స్పెషల్ ఫోకస్ ఆన్ టూరిజం, కనెక్టివిటీ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ ఈజ్ ద పొటెన్షియల్ క్వశ్చన్ that you are expected to know about. Moving on to that of the next one. Supreme Court judgment on Tamil Nadu governor addresses a constitutional silence. ఎస్, దిస్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ వర్డిక్ట్ అండి మనకి. దేనికి సంబంధించింది? సో దేనికి సంబంధించి ఏంటంటే కనుక మన యొక్క సుప్రీంకోర్టు రీసెంట్గా దట్ ఈస్ ఏం చేసింది, మనకి గవర్నర్ యొక్క బిల్స్ అసెంట్ ఇస్తారు కదా మనకి గవర్నర్, అండర్ విచ్ ఆర్టికల్? అండర్ ఆర్టికల్ నెంబర్ 200. సో హియర్ వీ హ్యావ్ మనకి ఏంటంటే ఇది మనం ఎస్టర్డేస్ అనాలిసిస్లో కూడా కవర్ చేస్తాం, ఇప్పుడు కూడా మనం అయితే చెప్తున్నాము. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే వీ హ్యావ్ 2 హౌసెస్ కదా. ఇప్పుడు పార్లమెంట్ తీసుకుంటే వీ హ్యావ్ 2 హౌసెస్. సో దట్ ఈస్ లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ ఇంకొకరు కూడా ఎవరున్నారు? ప్రెసిడెంట్. సో ముందు లోక్సభలో హౌస్ అనేటువంటిది మనకైతే కనుక పాస్ అవ్వాలి. ఇక్కడ పాస్ అయిన తర్వాత అది మనకి ఎక్కడికి వెళ్తుంది? రాజ్యసభకి అయితే కనుక మనకి వెళ్తుంది. రాజ్యసభలో కూడా పాస్ అయిపోతే అది ఎక్కడికి వెళ్తుంది? ప్రెసిడెంట్ యొక్క అసెంట్కి మనకైతే వెళ్ళాలి. ప్రెసిడెంట్ కూడా సైన్ చేసిన తర్వాత అది అఫీషియల్ గెజెట్లో పబ్లిష్ అవుతే ఆ తర్వాత మనకి ఆ బిల్ అనేటువంటిది మనకి యాక్ట్గా మనకి చేంజ్ అవుతుంది. సిమిలర్లీ స్టేట్ లెవెల్లో కూడా మనకి ఏంటి అని అంటే ఇక్కడ ప్రెసిడెంట్ అనేటువంటి వాళ్ళు అసెంట్ ఇవ్వాలి. అండర్ విచ్ ఆర్టికల్? ఆర్టికల్ నెంబర్ 111 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఆర్టికల్ నెంబర్ 111. మరి స్టేట్ లెవెల్లో మనకి ఎవరు కన్సెంట్ ఇవ్వాలి? స్టేట్ లెవెల్లో మనకి గవర్నర్ అనేటువంటి ఆయన కన్సెంట్ ఇవ్వాలి. అండర్ విచ్ పర్టికులర్ ఆర్టికల్? 200 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఇప్పుడు స్టేట్ లెజిస్లేచర్ మనకి ఒక బిల్ని పాస్ చేసి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అసెంబ్లీయే ఉందనుకుందాం, కౌన్సిల్ లేదనుకుందాం. అప్పుడు అసెంబ్లీ మనకి బిల్లు పాస్ చేసి ఎవరికి పంపిస్తారు? గవర్నర్కి పంపించాలి. గవర్నర్ అసెంట్ అనేటువంటి ఇవ్వాలి. ఇక్కడ ఎటువంటి ప్రాపర్ టైం ఫ్రేమో మనకి కాన్స్టిట్యూషన్ ప్రిస్క్రైబ్ చేయలేదండి. అంటే వితిన్ ఈ టైంలో లెట్స్ సే వితిన్ 1 month ఆర్ వితిన్ 3 months లోపల నువ్వు బిల్ని సైన్ చేసి పంపించాలి, లేకపోతే రిజెక్ట్ చేసి అంటే రీకన్సిడర్ చేయమని చెప్పేసి విత్ రీజన్స్ చెప్పాలి. లేకపోతే ఒకవేళ నువ్వు ప్రెసిడెంట్కి రిజర్వ్ చేస్తూ ఉంటే కనుక సో ప్రెసిడెంట్కి కూడా రిజర్వ్ చేయాలి అని స్పెసిఫిక్ టైం పీరియడ్ అనేటువంటిది లేదు. దాని వల్ల ఏమవుతుంది అని అంటే ఇక్కడ గవర్నర్స్ ఏం చేస్తున్నారు అని అంటే కనుక ఆ బిల్స్ మీద ఇండెఫినైట్ డిలే అనేటువంటిది మనకైతే కనుక వచ్చేస్తుందండి. ఇండెఫినైట్ డిలే. దాన్ని ఇప్పుడు మనకి ఏంటంటే కనుక సుప్రీంకోర్టు ఆ ప్రాబ్లమ్ని మనకి దానికి సంబంధించి కౌంటర్ చేస్తూ నిన్న 2 days బ్యాక్ మనకి ఏంటంటే కనుక ఒక ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ని డెలివర్ చేశారు. వేర్ దే హ్యావ్ ప్రిస్క్రైబ్డ్ ద టైం పీరియడ్, అంటే ఎంత టైం లోపల మనకి ఆ బిల్ అనేటువంటి దాన్ని అసెంట్ ప్రొవైడ్ చేయాలి, ఒకవేళ ప్రెసిడెంట్ రిజర్వ్ చేయాలి అని అంటే కనుక ఎంత టైంలో చేయాలి అంటూ మనకి
సో ఈ యొక్క టైం అనేటువంటిది ఇప్పుడు ప్రిస్క్రైబ్ చేయడము అనేటువంటిది మనకి కాన్స్టిట్యూషనల్ సైలెన్స్ని అడ్రస్ చేసింది సుప్రీంకోర్టు అని చెప్తున్నారండి. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనకి ఎటువంటి టైము కూడా మనకి ప్రిస్క్రైబ్ చేయలేదు. అంటే బిల్స్ ఎప్పుడు లోపల రిటర్న్ చేయాలి, లేకపోతే ఎప్పుడు లోపల అసెంట్ ప్రొవైడ్ చేయాలి, సో లేకపోతే మనకి ప్రెసిడెంట్కి ఎంత టైం లోపల మనకి రిజర్వ్ చేయాలి అనేటువంటివి ఏవి కూడా మనకి చెప్పలేదు. ఎక్స్క్లూజివ్లీ మనకి ఏంటి అని అంటే కనుక నాట్ టు పొలిటిసైజ్. సో ద స్టేట్స్ లైక్ మనకి వెస్ట్ బెంగాల్, తమిళనాడు, ఈ స్టేట్స్లో మనకి ఏమవుతుంది అని అంటే కనుక గవర్నర్స్ అనేటువంటి వాళ్ళు పొలిటికల్ రైవల్స్గా మారిపోతూ ఆ బిల్స్ని క్లియర్ చేయకుండా ఇన్డెఫినైట్ డిలే అనేటువంటిది చేసేస్తున్నారు. సో ఇక్కడ సుప్రీంకోర్టు సో 2000 మనకి ఏంటి అని అంటే కనుక లాస్ట్ టైం కూడా మనకి 2023 జడ్జిమెంట్ కూడా అదే చెప్పింది. ఏమని, ఇన్ ద స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద గవర్నర్ ఆఫ్ పంజాబ్, రియల్ పవర్ వెస్ట్స్ విత్ ద ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ఏ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ. ద గవర్నర్ హూ ఈస్ జస్ట్ అన్ అపాయింటీ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఈజ్ ఏ టైటులర్ హెడ్ ఆఫ్ ద స్టేట్ అంటూ మనకి చెప్తున్నారండి. సో జస్ట్ మనకి ఏంటంటే రియల్ పవర్ అనేది పీపుల్ వల్ల, అంటే ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద పీపుల్, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీలో రియల్ పవర్ అనేటువంటిది ఎవరి దగ్గర ఉంటుంది? పీపుల్ చేత ఎలెక్ట్ చేయబడ్డ ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్స్ దగ్గర ఉంటుంది. బికాస్ ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్స్ యొక్క యాక్షన్స్ ఆర్ బేసికల్లీ ద వాయిస్ ఆఫ్ ద పీపుల్, ఒపీనియన్స్ ఆఫ్ ద పీపుల్. సో మరి వాటిల్ని ఈ యొక్క ప్రెసిడెంట్ ద్వారా అపాయింట్ చేయబడ్డ ఒక అపాయింటీ how come he will stop them అంటూ హౌ కెమ్ హీ కెన్ బి ఏ రోడ్ బ్లాక్ అంటూ మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. అంటే రియల్ పవర్ అనేది ఎవరి చేతుల్లో ఉంటుంది? ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్స్ దగ్గర మనకైతే కనుక ఉంటుంది. సో గవర్నర్ అనేటువంటి పర్సన్ హీఈస్ అన్ ఏజెంట్, హీ షుడ్ బి లీడ్ ద స్టేట్, అంతే తప్ప తనే ఒక హిండ్రెన్స్గా, తనే ఒక రోడ్ బ్లాక్గా మనకి మారకూడదు అంటూ మనకి చెప్పారండి. ఇది ఒక పర్టికులర్ ఆస్పెక్ట్. అయితే ఇంకొక పర్టికులర్ ఆస్పెక్ట్ మనకి ఏంటంటే, సో 2 ఇంపార్టెంట్ థింగ్స్. ఫస్ట్ వచ్చేసి అసెంట్ టు ద బిల్స్ గురించి. అంటే ఇప్పుడు ఏం చేసింది సుప్రీంకోర్టు? ఒక టైం లైన్ ప్రిస్క్రైబ్ చేసింది. సే 1 month or 3 months. సో మనకి టైం లైన్ ప్రిస్క్రైబ్ చేసి మ్యాక్సిమం ఆ టైం లోపల మీరు బిల్ అనేటువంటి దాన్ని క్లియర్ చేసేయాలి. సో లేకపోతే మీరు ఏంటి అని అంటే కనుక ఒకవేళ ప్రెసిడెంట్ యొక్క అసెంట్ గురించి మీరు రిజర్వ్ చేస్తూ ఉంటే కనుక ఆ యాక్టివిటీ చేయాలి అంటూ మనకు చెప్పారు. ఇక సెకండ్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటి? యాంటీ డిఫెక్షన్ లా గురించి. యాంటీ డిఫెక్షన్ లాలో మనకి ఏం జరుగుతుంది? యాంటీ డిఫెక్షన్ లాలో మనకి స్పీకర్కి, అంటే ద ప్రిసైడింగ్ ఆఫీసర్కి మనకి పవర్ ఉంటుంది కదా. అంటే ఎవరైనా ఒక పర్టికులర్ పర్సన్ని డిస్క్వాలిఫై చేయాలా ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ డిఫెక్షన్ అనేటువంటి పవర్ ఎవరికి ఉంటుంది? సో ద స్పీకర్. ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభకి తీసుకుంటే స్పీకర్, అసెంబ్లీ స్పీకర్ మనకైతే కనుక పవర్ అనేటువంటిది ఉంటుంది. నౌ ఇక్కడ కూడా దెర్ ఈస్ నో టైమ్ లైన్ అండి. నో టైమ్ లైన్ అంటే ఒక పర్టికులర్ పర్సను ఏ అనేటువంటి పార్టీ నుంచి మనకి డిఫెక్ట్ అయిపోయి బి అనే పార్టీకి షిఫ్ట్ అయిపోతే కనుక వెదర్ ఆ యొక్క పర్సన్ని మనం డిస్క్వాలిఫై చేయాలి అండర్ ద డిఫెక్షన్ గ్రౌండ్. అంటే అంటిల్ అండ్ అన్లెస్ ఎక్సెప్షన్స్లోకి రాకపోతే కనుక మనకి ఆ పర్టికులర్ పర్సన్ని మెంబర్ని మనం ఏం చేయాలి? డిస్క్వాలిఫై చేయాలి. సో బట్ కానీ స్పీకర్స్ ఏం చేస్తూ ఉంటారంటే, ఒకవేళ ఆ మెంబర్స్ రూలింగ్ పార్టీలోకే వస్తున్నారు అనుకోండి, అంటే ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఆ స్టేట్లో ఉందో ఆ పార్టీలోకే మనకి మెంబర్స్ అనేటువంటి వాళ్ళు వేరే అపోజిషన్ పార్టీ నుంచి ఈ పార్టీకి వస్తున్నారు అనుకోండి, అలాంటి వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. సో దే ఆర్ డిలేయింగ్ దేర్ డిఫెక్షన్ పిటిషన్స్ని మనకి ఏంటంటే కనుక డిలే చేసేస్తున్నారు. అంటే స్టిల్ దే ఆర్ కంటిన్యూయింగ్ యాజ్ డిఫెక్టర్స్ ఓన్లీ. బట్ ఆన్ ద అదర్ సైడ్ మనకి తీసుకుంటే రూలింగ్ పార్టీ నుంచి అపోజిషన్ పార్టీకి ఎవరైనా కూడా మూవ్ అయిపోతూ ఉంటే కనుక అలాంటి వాళ్ళని ఇమీడియట్గా మనకి డిస్క్వాలిఫై చేసేస్తున్నారు ప్రిసైడింగ్ ఆఫీసర్స్. అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి పవర్ని అబ్యూస్ చేస్తున్నారు, వాళ్ళకి ఇచ్చిన ఆ డిస్క్రిషనరీ పవర్ని అబ్యూస్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మనకి ఏంటంటే కనుక టైం లైన్ అనేటువంటిది లేదండి. అంటే ఎంత టైం లోపల డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ అనేటువంటిది మనకి ఇది చేయాలి అనేటువంటి టైం అయితే కనుక లేదు. ఈ కాన్స్టిట్యూషన్ చెప్పలేదన్నమాట. ఇక్కడ కూడా మనకి 2020లో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ అయితే కనుక చెప్పింది. సో చూడండి, ఇన్ ద కేశబ్ మేఘచంద్ర సింగ్ కేసులో ఇట్ had said disqualification petition under the 10th schedule should be decided and need to be decided by the speaker within 3 months అంటూ మనకి చెప్పడం జరిగింది. So let us read some important points here. Yes, the Supreme Court's recent judgment set a deadline for the governors to decide on the bills which are sent for assent.
thereby aiming to plug the constitutional silence due to the absence of time limits in the constitution. అంటే ఏం చెప్తున్నారు, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఈ యొక్క బిల్స్కి అసెంట్ ఇవ్వడం అనేటువంటి దాని మీదన, మనకి ఆమోదం తెలపడం అనేటువంటి దాని మీదన ఇదేమీ లేదు. ఇప్పుడు చూడండి, మనకి ఏంటంటే ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాసామనుకోండి, 2 hours 3 hours రాయాలి అని చెప్పేసి మనకు ఉంటుంది. సో దట్ ఈస్ హౌ, అలా ఎటువంటి ప్రాపర్ టైం లైన్ కూడా మనకైతే కనుక లేదు. ఆ యొక్క టైం లైన్ లేకపోవడాన్ని ఈ యొక్క గవర్నర్స్ అయితేనే విత్ రెస్పెక్ట్ టు అసెంట్ టు ద బిల్స్, అండ్ అలాగనే స్పీకర్స్ అయితేనే విత్ రెస్పెక్ట్ టు ద డిస్క్వాలిఫికేషన్, వాళ్ళ యొక్క డిస్క్రిషనరీ పవర్ని అబ్యూస్ చేస్తూ మనకి ఏంటంటే కనుక విమ్స్ అండ్ ఫ్యాన్సీస్కి ఇది చేస్తున్నారు అని దేర్ ఆర్ సో మెనీ ఇన్స్టెన్సెస్ అండి మనకి. Yes, the constitution does not prescribe any time frame for the governors to act on the bill which is sent by the state legislatures. ఇదే పాయింట్ అడుగుతారు ఇక్కడ మనకి ఏమడుగుతారు మన స్టేట్మెంట్స్లో, మనకి క్వశ్చన్లో ఎగ్జామ్లో మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా క్లియర్గా టైం లైన్ని స్టిపులేట్ చేసింది, అంటే ఎంత టైం లోపల బిల్ మనకి ఇది చేయాలి అంటూ స్టిపులేట్ చేసింది అంటూ మనకైతే కనుక చెప్పడం జరుగుతుందండి. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏమీ ఇటువంటిది స్టిపులేట్ చేయలేదు. సుప్రీంకోర్టే ఇంకా చూసి విసిగిపోయి ఇంక ఇలా చేస్తూ ఉంటే వీళ్ళు ఈ బిల్స్ని ఎంతకి క్లియర్ చేయట్లేదు, వీళ్ళు చేస్తున్నటువంటి యాక్షన్స్ అన్నీ అన్కాన్స్టిట్యూషనల్ అయిపోతున్నాయి అని చెప్పేసి టైం పీరియడ్ని మనకి ప్రిస్క్రైబ్ చేశారండి. ఓకేనా. దిస్ లెడ్ టు ఇన్స్టెన్సెస్ వేర్ ద గవర్నర్స్ విత్హెల్డ్ ద యాక్షన్ ఎస్పెషల్లీ ఇన్ ద నాన్ బీజేపీ రూల్ స్టేట్స్, క్రియేటింగ్ ద లెజిస్లేటివ్ డెడ్ లాక్స్. మీరు ఎగ్జామ్స్ రాసేటప్పుడు పర్టికులర్లీ మీ మెయిన్స్ ఆన్సర్స్లో డోంట్ రైట్ ఎనీ పార్టీ నేమ్స్ అండి. అన్నెసెసరీగా పార్టీ నేమ్స్ అయితే కనుక మీరు మెన్షన్ చేయకండి. ఇక్కడ ఈ ఆర్టికల్లో మనకి మెన్షన్ చేశారు కాబట్టి నేను ఇక్కడ మెన్షన్ చేశాను, అంతే తప్ప యూ షుడ్ నాట్ షో ఎనీ, మనకి ఏంటి అని అంటే కనుక దిస్ థింగ్ రిలేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎనీ స్పెసిఫిక్ పార్టీ గురించి మనం ఏంటి అని అంటే కనుక మాట్లాడకూడదు. వీ షుడ్ నాట్ టాక్ అబౌట్ పాలిటిక్స్, వీ షుడ్ టాక్ అబౌట్ పాలిటీ. అండర్లయింగ్ పాలిటీ మీదనే మన ఫోకస్ ఎప్పుడు కూడా మనకైతే కనుక ఉండాలన్నమాట. ఇక్కడ అండర్లయింగ్ ఫోకస్ ఏంటి, యాజ్ ఏ కాన్స్టిట్యూషనల్ హెడ్ గవర్నర్ అనేటువంటి పర్సన్ మనకి ఏం చేయాలి, తన దగ్గరికి వచ్చినటువంటి బిల్స్ అవన్నీ పీపుల్ యొక్క ఒపీనియన్స్, మరి వాటిని ఏం చేయాలి, అసెంట్ అనేటువంటిది తెలపాలి. ఒకవేళ తనకి ఏమైనా అబ్జెక్షన్ ఉంది అని అనిపిస్తూ ఉంటే వాటిని ఏం చేయాలి, మళ్ళీ రీకన్సిడర్ చెయ్యమని చెప్పేసి మరలా పంపించాలి. మళ్ళీ అసెంబ్లీ మనకి తిరిగి పంపించినప్పుడు ఏం చేయాలి, ఖచ్చితంగా వాటికి అసెంట్ అనేటువంటిది తెలపాలి. ఒకవేళ వీటిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఇదికి మనకి రిజర్వ్ చేయాలి అని అనుకుంటే కూడా ఏం చేసినా విత్ ఇన్ టైం పీరియడ్లోనే చేయాలి, అంతే తప్ప ఈ జీవితకాలం ఏమీ చెయ్యను అని అంటే కనుక అల్టిమేట్లీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కోల్పోయేటువంటిది లేదా నష్టపోయేటువంటిది ప్రజలే, పీపులే మనకైతే కనుక నష్టపోతారండి. క్లియర్. So, a bench of justices mandated the governors to act within 3 months to either grant the assent or reserve the bill for presidential consideration. So, the court emphasized that governor, who is an appointee of the president, is just a constitutional figurehead. He should not act as a political rival గా మనకైతే కనుక యాక్ట్ చేయకూడదు అంటూ మనకు చెప్తున్నారు. పర్టికులర్లీ ఈ సందర్భాలు అంటే గవర్నర్కి ఎలక్టెడ్ గవర్నమెంట్కి మధ్యన ఎక్కడ వస్తుంది ఇష్యూస్ అంటే వెస్ట్ బెంగాల్లోను, తమిళనాడు, పంజాబ్, కేరళ, ఈ స్టేట్స్ అనేటువంటి వాళ్ళు చాలా సీరియస్ కన్సర్న్స్ అనేటువంటివి రైజ్ చేస్తున్నారు. ఎవరికి సంబంధించి, వాళ్ళ రెస్పెక్టివ్ గవర్నర్స్కి సంబంధించి. ఏమంటున్నారు, మేము యాజ్ ఏ లా మేకింగ్ బాడీగా మా స్టేట్లో లెజిస్లేచర్గా మేము ఏం చేస్తున్నాం, లాస్ చేస్తున్నాం. ఇవన్నీ ఎవరి ఒపీనియన్, పబ్లిక్ ఒపీనియన్, పీపుల్ ఒపీనియన్ని మేము బిల్స్గా చేసి పంపిస్తున్నాం. కానీ ఈ గవర్నర్ ఫ్రమ్ ద ఆపోజిట్ పార్టీ ఈ బిల్స్కి క్లియరెన్స్ అనేటువంటిది ఇవ్వట్లేదు, ఇవ్వకుండా తన దగ్గరే అట్టే పెట్టేసుకుంటున్నారు. ఇండెఫినైట్ డిలే మనకి చేసేస్తున్నారు. దాని మూలాన గవర్నమెంట్ చేయాలనుకుంటున్నటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ చేయలేకపోతోంది అని సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారు. ఇక సుప్రీంకోర్టు ఏమంటుంది, ఇంకా సో గవర్నర్స్ని తిడుతూ, మీరు you are constitutional heads, you are not more than the elected representatives. ఎందుకంటే మన పార్లమెంటరీ డెమోక్రసీలో ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఆర్ వే మోర్ పవర్ఫుల్ దాన్ దట్ ఆఫ్ ద ఇండివిజువల్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ అంటూ మనకి చెప్పడం జరుగుతుందండి.
It refers to the Punjab case where the real power vests with the elected representatives, not the governor అని చెప్పేసి మనకైతే కనుక అర్థం కావాలి. అండ్ సిమిలర్లీ అనదర్ ఇష్యూ మనకి ఏంటి, యాంటీ డిఫెక్షన్ లా గురించి, దీని గురించి కూడా కోర్టు క్రిటిసైజ్ చేస్తున్నారు. ద కోర్ట్ ఆల్సో క్రిటిసైజ్డ్ ద స్పీకర్స్ ఫర్ డిలేయింగ్ ద డెసిషన్స్ అపాన్ ద డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ అండర్ విచ్ షెడ్యూల్, 10th షెడ్యూల్, ఎస్పెషల్లీ ఇన్ ద తెలంగాణ అండ్ యాజ్ వెల్ యాజ్ దిస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేసు. వీళ్ళు మనకి ఏంటంటే కనుక కాంగ్రెస్కి మనకైతే మూవ్ అయ్యారు, వీళ్ళకి సంబంధించినటువంటిది కూడా మనకి ఏంటంటే డిలే అనేటువంటి చేయడం జరుగుతుంది. సో ఇట్ మే టర్న్ ద 10th షెడ్యూల్ ఇంటూ దట్ ఆఫ్ ద మోకరీ అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. కేశబ్ అండి, కేశబ్ మేఘచంద్ర జడ్జ్మెంట్ కేస్ డైరెక్టెడ్ దట్ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ షుడ్ బి డిసైడెడ్ విత్ ఇన్ 3 months బై దట్ ఆఫ్ ద స్పీకర్స్ అని చెప్పి మనకి పిటిషన్ అయితే కనుక మనకి చెప్పడం జరిగింది. ద కోర్ట్ ఈజ్ నౌ, సుప్రీం కోర్ట్ ఏం చేస్తోంది ఇప్పుడు, నౌ ఇట్ ఈజ్ యాక్టివ్లీ ట్రయింగ్ టు ఎన్ఫోర్స్ అకౌంటబిలిటీ, పర్టికులర్లీ అమాంగ్ ఎవరి దగ్గర, అమాంగ్ ద కాన్స్టిట్యూషనల్ అథారిటీస్. ఎవరెవరు, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నర్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ స్పీకర్. ఎలా ఆ అకౌంటబిలిటీని మెయింటైన్ చేస్తున్నారు, బై ప్రిస్క్రైబింగ్ దెమ్ స్పెసిఫిక్ టైమ్ ఫ్రేమ్స్ ఫర్ దేర్ యాక్షన్స్. అంటే ఇంకా ఇండెఫినైట్ డిలే అనేటువంటిది తీసుకోకుండా వాళ్ళు ఈ స్పెసిఫిక్ పీరియడ్లో మనకి ఏంటి అని అంటే కనుక డెసిషన్ అనేటువంటిది తీసుకోవాలి, లేకపోతే అది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి అటు గవర్నర్స్ విషయంలోనూ ఇటు స్పీకర్స్ విషయంలోనూ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఇది జరుగుతుందండి. వీ షుడ్ ప్రివెంట్ ద పొలిటికల్ మిస్యూజ్ ఆఫ్ దట్ ఆఫ్ ద డిస్క్రిషనరీ డిలేస్ని మనం ఏంటి అని అంటే కనుక ప్రివెంట్ చేయాలి అంటూ మనకి చెప్తున్నారు. డిస్కస్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్స్ డైరెక్షన్స్ రిగార్డింగ్ ద టైమ్ లిమిట్స్ ఫర్ గవర్నర్స్ అండ్ స్పీకర్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అకౌంటబిలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫెడరల్ బ్యాలెన్స్ కెన్ బి ఏ పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. Iran may stop the cooperating with IAEA if threats persist అంటున్నారండి. మనకి ఏంటిది ఆర్టికల్ ఏంటి, మనకి ఇరాన్ వాళ్ళతోటి ప్రాబ్లం ఏంటంటే, ఇరాన్ వాళ్ళ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేటువంటిది మనం తీసుకుంటే కనుక కొంత ప్రాబ్లమాటిక్ అండి. సో ఎందుకనంటే ఈ యొక్క ఇతర దేశాలు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇజ్రాయిల్, ఇలాంటి దేశాలన్నీ కూడా మనకి ఏం చేస్తున్నాయంటే ఇరాన్ మీద ఎలిగేషన్స్ పెట్టాయి. ఏవని, ఇరాన్ సీక్రెట్గా న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ అనేటువంటిది చేస్తోంది, అంటే పీస్ఫుల్ పర్పసెస్కి అన్నా కూడా ఎక్కువగా స్టాక్ పైల్ అది మెయింటైన్ చేస్తూ దాని యొక్క ప్యూరిటీ లెవెల్స్ అనేటువంటిది పెంచుతూ ఏం చేస్తున్నారు, న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేస్తున్నారు, న్యూక్లియర్ బాంబ్స్ని తయారు చేస్తున్నారు. ఇది మొత్తం ఎంటైర్ మ్యాన్ కైండ్కే మనకి ఏంటి అని అంటే కనుక డిజాస్ట్రస్ అంటూ మనకి ఎవరెవరు చెప్తున్నారండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇజ్రాయిల్. ఈ దేశాలు ఇరాన్ని మనకి క్రిటిసైజ్ చేస్తున్నాయి. అండ్ ఏంటంటే ఇరాన్ ఈ విధంగా న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ అది క్యారీ అవుట్ చేస్తోంది, న్యూక్లియర్ వెపన్స్ అది తయారు చేస్తోందని యుఎస్ఏ ఏం చేసింది, ఇరాన్ మీద శాంక్షన్స్ ఇంపోజ్ చేశారు. సో శాంక్షన్స్ ఇంపోజ్ చేయడం అంటే వీళ్ళకు ఆయిల్ అది కూడా ఎవరూ పర్చేస్ చేసుకోకూడదు అని ఆ విధమైనటువంటి శాంక్షన్స్ అనేటువంటిది మనకి ఇంపోజ్ చేయబడడం జరిగింది. దెన్ ఫైనల్లీ ఈ యుఎస్ఏ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్ మనకి ఏంటంటే కనుక 2015లో ఒక ఇంపార్టెంట్ డీల్ మనకి సైన్ చేసుకున్నారు, దట్ ఈస్ నోన్ యాజ్ JCPOA, జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటారు. ఇట్ ఈస్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అంటారు. కళ్ళు మూసుకుని ఆన్సర్ వచ్చేసి మనకి ఇరాన్ అంటే ప్రొవైడెడ్ ఆప్షన్స్లో ఉంటే కనుక ఎస్. సో దట్ ఈస్ ఇరాన్ అండి. మనకి ఇరాన్ మధ్య సైన్ చేశారు, యుఎస్ఏ అండ్ అదర్ P5+1 కంట్రీస్ అండ్ ఇరాన్ సైన్ చేసుకున్నారు. ఏమని, ఇరాన్ ఈ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్కి సంబంధించి ఏంటి అని అంటే కనుక ఎటువంటి యాక్టివిటీస్ అంటే ఎటువంటి మిలిటరీ పర్పసెస్కి న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయకూడదు, దాని మూలన వాళ్ళకి శాంక్షన్స్ అనేటువంటిది వాళ్ళకి రిలీఫ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. బట్ ఆ తర్వాత 2018లో మనకి ఏమైంది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆ డీల్లోంచి బయటకు వచ్చేయడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ ట్రంప్ ఏమంటున్నాడంటే లెట్ us నెగోషియేట్, కూర్చుని మాట్లాడదాం, మనం నెగోషియేట్ చేద్దాం, నువ్వు ఇలాగే న్యూక్లియర్ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తాను అని అంటే ఒప్పుకునేది లేదు, మిలిటరీ యాక్షన్ తీసుకోవడానికి కూడా నేను వెనకాడను. లెట్ us టాక్, ఇఫ్ టాక్స్ ఫెయిల్ గెట్ రెడీ ఫర్ ద మిలిటరీ యాక్షన్ ఎగెన్స్ట్ యూ అని ట్రంప్ మనకి ఎవరిని భయపెడుతున్నాడు, ఇరాన్ని భయపెడుతున్నాడు అండి. మీరు న్యూక్లియర్ ప్రోగ్రామ్ అది కంటిన్యూ చేస్తాము అంటే కుదరదు, కూర్చుని మాట్లాడాలి అంటూ మనకి.
ఇప్పుడు ఇరాన్ ఏమంటుంది అంటే యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ డీల్ వీళ్ళు ఏం చేశారు అని అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ తోటి ఇరాన్ ఫుల్గా కోఆపరేట్ చేయాలి. అంటే ఎప్పుడైనా IAEA ఇన్స్పెక్టర్స్ వచ్చి ఏవైనా సైట్స్ని విజిట్ చేయాలి అంటే న్యూక్లియర్ ఫెసిలిటీస్ని అవి కూడా ఇన్స్పెక్ట్ చేయాలి అని అంటే కనుక వాళ్ళతోటి ఫుల్గా కోఆపరేట్ చేసి ఏం చేయాలి ఇరాన్ ఆ సైట్స్ అన్ని చూపించి ఎటువంటి సేఫ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ని సీక్రెట్ న్యూక్లియర్ పాలసీస్ని ఫాలో అవ్వట్లేదని చెప్పి చూపించాలి వాళ్ళ కన్ఫర్మేషన్ గురించి. ఇప్పుడు ఇరాన్ ఏమంటుందంటే మాకు ఇప్పుడు ట్రంప్ అంటున్నాడు కదా మీ మీద మిలిటరీ యాక్షన్ కూడా నేను తీసుకోవడానికి వెనకాడను అంటూ ఈ విధంగా ఎక్స్టర్నల్ థ్రెట్స్ ఇస్తున్నాడు కదా, మేము ఈ IAEA తోటి కంప్లీట్లీ కోఆపరేషన్ అనేటువంటిది ఆపేస్తాము ఒకవేళ మాకు ఇలాంటి ఎక్స్టర్నల్ థ్రెట్స్ అనేటువంటిది మా మీద ఉంటే అంటూ మనకి ట్రంప్ చెప్తున్నారు అని ఇరాన్ చెప్తోందండి. సో చూడండి, సో ఇరాన్ మే సస్పెండ్ ద కోఆపరేషన్ విత్ ద యునైటెడ్ నేషన్స్ న్యూక్లియర్ వాచ్ డాగ్ ఇఫ్ ఎక్స్టర్నల్ థ్రెట్స్ కంటిన్యూ. An advisor to the Iran's supreme leader said after Donald Trump warned of military force against the Iran. Manaki clear? Let us read some important points. Iran has warned that it may cease the cooperation అంటే స్టాప్ ద కోఆపరేషన్ విత్ ఎవరితోటి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఎక్స్పర్ట్స్ తోటి IAEA తోటి ఇఫ్ ఎక్స్టర్నల్ మిలిటరీ థ్రెట్స్ పర్టికులర్లీ ఫ్రమ్ USA కంటిన్యూ టు ఎస్కలేట్. Iran may expel the IAEA inspectors and halt the cooperation as well with this nuclear watchdog. It comes in response to the recent warnings of military action by the United States of America. అనుకున్నాం కదా USA వాడు రీసెంట్గా ఇరాన్కి ఈ విధమైనటువంటి మిలిటరీ యాక్షన్ తీసుకుంటాను అని వాడి మీద వార్నింగ్స్ అనేటువంటిది మనకి ఇవ్వడం జరుగుతోందండి బై ద ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఇరాన్ వ్యూస్ the continued external pressure as a deterrent trigger and may respond with withdrawal from the nuclear agreements. ఇప్పుడు ఈ విధంగా మనకి స్ట్రాటజిక్ ఇంప్లికేషన్స్ ఏంటి మనకి, ఇట్ మే ఫర్దర్ ఎస్కలేట్ ద న్యూక్లియర్ టెన్షన్స్ ఇన్ ద రీజియన్ మనకైతే కనుక పెరిగిపోతాయి. అండ్ అలాగే ఇట్ కుడ్ హిండర్ ద గ్లోబల్ ఎఫర్ట్స్ టు మానిటర్ అండ్ కంట్రోల్ ద ఇరాన్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. IAEA గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఖచ్చితంగా తెలియాల్సినటువంటివి ఏవి. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అనేది 1957లో మనకైతే ఎస్టాబ్లిష్ అయిందండి. వియన్నా ఆస్ట్రియా దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్రపంచం మొత్తం మీదుగా కూడా న్యూక్లియర్ ఎనర్జీని పీస్ఫుల్ పర్పసెస్కి ఉపయోగించాలి. మిలిటరీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియర్ వెపన్స్ తయారీకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది అవ్వకుండా చూసుకోవాల్సినటువంటిది IAEA మానిటర్ చేస్తూ ఉంటారు. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ వియన్నా ఆస్ట్రియాలో ఉన్నాయి. వీళ్ళు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్కి రిపోర్ట్ చేస్తారండి IAEA వాళ్ళు. అరౌండ్ 178 కంట్రీస్ అయితే మనకి దీంట్లో ఉన్నాయి. ఇండియా మెంబరా కాదా అని అడుగుతారు. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్స్ అండి. మనం కూడా ఇండియా వచ్చేసి మనకి. అండ్ ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. వీళ్ళ యొక్క కంట్రిబ్యూషన్స్ని గుర్తించి వీళ్ళకి మనకి ఏంటంటే నోబెల్ పీస్ ప్రైజ్ అనేటువంటి దాన్ని కూడా మనం కన్ఫర్ చేసాం. ఫర్ ఇట్స్ ఎఫర్ట్స్ టువర్డ్స్ ఏ సేఫర్ వరల్డ్. క్లియర్? IAEA ఏంటి, అసలు IAEA ఎక్కడుంది, వీళ్ళు ఎవరికి రిపోర్ట్ చేస్తారు అనేటువంటి పాయింట్స్ అన్నీ కూడా మనకి తెలియాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంటుంది. దాని పేరే మనకి ఏంటంటే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ న్యూక్లియర్ సెక్యూరిటీ అని చెప్పి. దీన్ని ఎవరు హోస్ట్ చేస్తారు? IAEA వాళ్ళు మనకి హోస్ట్ చేయడం జరుగుతుందండి. ఇట్స్ ఏ కీ ప్లాట్ఫామ్ ఫర్ ద న్యూక్లియర్ సెక్యూరిటీ డైలాగ్. మొన్న మనకి ఏంటంటే 2024లో వియన్నాలోనే జరిగింది దీని యొక్క హెడ్ క్వార్టర్స్. ఫోకస్ వచ్చేసి ఏంటంటే కనుక ద రైజింగ్ ఇన్సిడెంట్స్ ఆఫ్ లాస్ట్ స్టోలెన్ ఆర్ మిస్మేనేజ్డ్ న్యూక్లియర్ మెటీరియల్కి సంబంధించి ఏంటంటే దేశాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఎటువంటి ఇష్యూస్ జరిగిన ఇన్సిడెంట్స్ జరిగినా కూడా ఎవరికి రిపోర్ట్ చేయాలి? IAEA వాళ్ళకి రిపోర్ట్ చేయాలి. ఈ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక పెరుగుతున్నాయి అంటూ మనకి చెప్తున్నారు. 145 కంట్రీస్ రిపోర్టెడ్ ద న్యూక్లియర్ రిలేటెడ్ ఇన్సిడెంట్స్ టు దట్ ఆఫ్ ద IAEA. అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో 3 ఇంపార్టెంట్ కన్వెన్షన్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి కన్వెన్షన్ ఆన్ ఎర్లీ నోటిఫికేషన్ ఆఫ్ ఏ న్యూక్లియర్ యాక్సిడెంట్. ఎప్పుడైనా ఏదైనా న్యూక్లియర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని ఇమీడియట్గా కంట్రీస్ అనేటువంటివి అదర్ స్టేట్స్కి, నెక్స్ట్ వచ్చేసి IAEAకి ఎవరికైతే క్రాస్ బార్డర్ ఎఫెక్ట్స్ ఉంటాయో వాళ్ళకి ముందుగానే ఇన్ఫార్మ్ చేయాలి. ఇలా మా దేశంలో న్యూక్లియర్ యాక్సిడెంట్ అనేటువంటిది జరిగింది, మీరు ఇమీడియట్గా
యాక్షన్స్, ప్రివెంటివ్ మెజర్స్ అనేటువంటివి తీసుకోండి, సేఫ్టీ మెజర్స్ అనేటువంటివి తీసుకోండి అని ఇమీడియట్గా మనకి ఏంటి అంటే చెప్పాలి దేశాలు అనేటువంటివి. అలాగే ఐఏఈఏ కూడా మనకైతే రిపోర్ట్ చేయాలి అనేది కన్వెన్షన్ ఆన్ ఎర్లీ నోటిఫికేషన్ ఆఫ్ ఏ న్యూక్లియర్ యాక్సిడెంట్. రెండవది కన్వెన్షన్ ఆన్ న్యూక్లియర్ సేఫ్టీ అంటారు. ఇది కూడా మనకి ఏంటంటే దేశాలు అనేటువంటి ఒక రెగ్యులేటరీ సిస్టమ్ని క్రియేట్ చేయాలి సో దట్ టు ఎన్ష్యూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద అయనైజింగ్ రేడియేషన్. సో ఒక రెగ్యులేటరీ రిజైమ్ ఉండాలి దేశాల్లో, సో దట్ అక్కడ వాళ్ళ దేశాల్లో ఆపరేట్ అవుతున్నటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అన్నీ కూడా ఆ యొక్క సేఫ్టీ స్టాండర్డ్స్ని అవి మీట్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి చూసుకోవాలి. థర్డ్ ఇంపార్టెంట్ కన్వెన్షన్ ఏంటంటే జాయింట్ కన్వెన్షన్ ఆన్ ద సేఫ్టీ ఆఫ్ ద స్పెంట్ ఫ్యూయల్ మేనేజ్మెంట్ అండ్ రేడియో యాక్టివ్ వేస్ట్ మేనేజ్మెంట్ అని చెప్పేసి మనకి అదర్ గ్లోబల్ అగ్రిమెంట్ అనేటువంటిది మనకి అయితే చేశారండి. అంటే ఈ రేడియో యాక్టివ్ వేస్ట్ని అది కూడా సేఫ్ హ్యాండ్లింగ్ అండ్ స్టోరేజ్ అనేటువంటిది మనకి క్యారీఅవుట్ ఎలా చేయాలి అనేటువంటి ఆస్పెక్ట్స్ మీదన అండ్ యాక్సిడెంట్స్ని ప్రివెంట్ చేయడము, రేడియోలాజికల్ రిస్క్స్ వల్ల వచ్చేటువంటి రిస్క్స్ని తగ్గించడం ఈ యొక్క కన్వెన్షన్ చేసేటువంటి పని మనకి. Examine the role of IAEA in global nuclear governance. How does political tension among the nations will affect the functioning of such agencies అనేటువంటిది can be a potential mains question. ప్రిలిమ్స్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఐఏఈఏ, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఇట్ రిపోర్ట్స్ ఓన్లీ టు ద యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్, ఇట్ వాజ్ అవార్డెడ్ ద నోబెల్ పీస్ ప్రైజ్ ఫర్ ద ప్రమోటింగ్ పీస్ఫుల్ యూసేజ్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ. ఓకే, థర్డ్ వన్, ఇండియా ఈజ్ ఎ ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ ద ఐఏఈఏ. విచ్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్? So that is the third statement చూడండి, India is a founding member of IAEA. Yes, absolutely correct. Second statement, it was awarded the Nobel Peace Prize for promoting the peaceful usage of nuclear energy. Yes, correct. The first statement, it reports only to UNGA అంటున్నారండి. రాంగ్. ఇట్ రిపోర్ట్స్ టు బోత్ UNGA అండ్ అలాగనే మనకి UNSC అనమాట. దట్ ఈస్ ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. 2 and 3 ఓన్లీ ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్. The IAEA reports to both UNGA and as well as UNSC. It won the Nobel Peace Prize in 2005. India is a founding member of the IAEA, International Atomic Energy Agency. Then moving forward further to the next important article. Center to pay more for the PM Poshan scheme in the schools. సో మనకి ఏంటంటే కనుక పిఎం పోషన్ స్కీమ్ అని చెప్పేసి మనకైతే కనుక ఉందండి. ఇంతకుముందు మనకి నేషనల్ మిడ్ డే మీల్ స్కీమ్ అని చెప్పేసి మనకైతే కనుక ఉండేది. సో దాన్ని మనకి ఏంటంటే కనుక రీనేమ్ చేసి పిఎం పోషన్ స్కీమ్ అని చెప్పేసి మనకైతే కనుక తీసుకుని వచ్చారు. సో దీంట్లో మనకి ఏంటంటే కనుక ఈ యొక్క బాలవాటికాస్లోను, నెక్స్ట్ వచ్చేసి ప్రైమరీ స్కూల్స్కి, సో టిల్ లైక్ క్లాస్ 8th వరకు మనకి ఏంటి అని అంటే కనుక 1 హాట్ కుక్డ్ మీల్ అనేటువంటిది మనకి సర్వ్ చేస్తారు. నౌ యాజ్ ఆఫ్ నౌ మనకి అరౌండ్ 11.2 crore స్టూడెంట్స్కి మనకైతే కనుక సర్వ్ చేయబడడం జరుగుతుంది. ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి వచ్చింది అని అంటే కనుక ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నటువంటి కారణంగా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే కనుక ద మెటీరియల్ కాస్ట్ for cooking the hot meals in the schools under PM Poshan has been enhanced by 9.5% considering the inflation index. Thereby it is caused an additional cost of about, so here అరౌండ్ 954 crore మనకి ఏంటి అని అంటే కనుక అడిషనల్ కాస్ట్ అయితే మనకి ఖర్చు అవుతుందండి. సో హియర్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో దిస్ పిఎం పోషన్ స్కీమ్ గురించి మనకైతే కనుక మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే కనుక తెలియాలి. ఇక్కడ అదే పాయింట్ రాసాం. ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ ఎన్హాన్స్డ్ ద మెటీరియల్ కాస్ట్ అండర్ ద పిఎం పోషన్ స్కీమ్ బై అబౌట్ 9.5%. ఇట్ రిజల్ట్ ఇన్ అబౌట్ 950 crore బర్డన్ ఫర్ ద ఎక్స్చెక్కర్ మనకైతే కనుక మనకి పడుతుంది. ఈ యొక్క బాలవాటికాస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ప్రైమరీ స్కూల్స్ అండ్ అప్పర్ స్కూల్స్కి మనకి ఏంటి అని అంటే కనుక ఇది ఎన్హాన్స్ చేయబడడం జరిగిందండి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుందంటే దీస్ ఆర్ మినిమమ్ మ్యాండేటరీ రేట్స్ అండ్ ఒకవేళ స్టేట్స్ అండ్ యూటీస్ ఒకవేళ ఇంకా మోర్ కంట్రిబ్యూట్ చేయాలి అని అనుకుంటే కనుక అంటే టు ఎన్హాన్స్ ద న్యూట్రిషన్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ స్టేట్స్, సో వాళ్ళు ఇంకా కంట్రిబ్యూట్ అయితే కనుక మనకి సో చెయ్యొచ్చు అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుందండి. అండ్ మనకి 100% ఆఫ్ ద ఫండింగ్ ఇది మనకి 26 lakh tons ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అండర్ ద FCI అండర్ ద ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మనకి స్కూల్స్కి ఈ యొక్క 26 lakh tons ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. అండ్ 100% సబ్సిడీ for the food grains and 100% cost of transportation from FCI depots to schools. So food corporation of India గోడౌన్స్ దగ్గర నుంచి మనకి ఆ డిపోస్ దగ్గర నుంచి
ఇక్కడికి స్కూల్స్కి మనకి రైస్ అనేది కూడా మనకి ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి ఖర్చు అంతా కూడా 100% సెంట్రల్ గవర్నమెంటే మనకైతే కనుక పెట్టుకుంటోంది అంటూ మనకి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం బాలవాటికాస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రైమరీ స్టూడెంట్స్కి 20 grams పల్సెస్, 50 grams వెజిటేబుల్స్ అండ్ 5 grams ఆయిల్. అప్పర్ ప్రైమరీ స్టూడెంట్స్కి వచ్చేసి 30 grams పల్సెస్, 75 grams వెజిటేబుల్స్ అనేటువంటిది మనకైతే కనుక చెప్తున్నారు. హియర్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ద పిఎం పోషన్ స్కీమ్. పిఎం పోషన్ స్కీమ్ అనేటువంటి దాని యొక్క నోడల్ మినిస్ట్రీ మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి. 2021లో ఈ యొక్క స్కీమ్ యొక్క నేమ్ని రీనేమ్ చేశారు. ఏమని, ఇంతకు ముందు ద నేషనల్ మిడ్ డే మీల్ స్కీమ్ అని ఉండేది, దాన్ని మనకి ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ స్కీమ్గా మనకైతే కనుక మార్చడం జరిగింది. అండ్ ద టైప్ వచ్చేసి ఏంటిది, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. బోత్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్స్ కంట్రిబ్యూట్స్. ఎవరెవరికి మనకి ఈ యొక్క హాట్ కుక్డ్ మీల్ ప్రొవైడ్ చేస్తారు? సో చిల్డ్రన్ ఫ్రమ్ దట్ ఆఫ్ బాల్వాటికా అండ్ క్లాస్ 1 to 8 ఇన్ ఆల్ ద గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్లో మనకైతే కనుక ఇది ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. దెన్ ఇంప్రూవింగ్ ద ఆబ్జెక్టివ్స్ ఏంటి, స్కూల్ చిల్డ్రన్ యొక్క న్యూట్రిషనల్ స్టేటస్ అనేటువంటిది ఇంప్రూవ్ చేయడము. నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటి అని అంటే కనుక నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే సో టు ఎన్ష్యూర్ మనం ఎప్పుడైతే ఇలా న్యూట్రిషియస్ మీల్ అది ప్రొవైడ్ చేస్తామో కొంత పూర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఖచ్చితంగా అట్లీస్ట్ దాని గురించి అయినా స్కూల్కి వస్తారో, ఆ విధంగా అయినా కూడా మనం ఏంటంటే స్కూల్ అటెండెన్స్ పెంచవచ్చు. దెన్ అలాగనే వాళ్ళకి మనం న్యూట్రిషనల్ సపోర్ట్ అది కూడా ప్రొవైడ్ చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఈ స్కీమ్ మనకైతే కనుక టు ప్రమోట్ ద రెగ్యులర్ స్కూల్ అటెండెన్స్ ఎస్పెషల్లీ అమాంగ్ ద చిల్డ్రన్ ఫ్రమ్ ద డిసడ్వాంటేజ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ అండ్ సపోర్ట్ ద చిల్డ్రన్ డ్యూరింగ్ the disasters, including providing the meals during the summer vacations in the affected areas. So ఇక్కడ క్వశ్చన్ చూడండి, which of the following statements regarding the PM Poshan scheme is or are correct? First statement, it covers the students from Balvatikas up to class 8th in government and government aided schools. Second one, the central government bears 100% of the cost of food grains and their transportation. Third one, states are not allowed to contribute more than the prescribed meal cost norms. Which of the above statement is or are correct అంటున్నారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి మనకి, సో ఇది మనకి ఏంటంటే కనుక బాలవాటికాస్ అప్ టు క్లాస్ 8 వరకు గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్కి మనం ఏంటి అని అంటే కనుక అసిస్టెన్స్ అనేది ఈ యొక్క 1 హాట్ కుక్డ్ మీల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ద సెకండ్ వన్, ఎస్ అండి సెంట్రల్ గవర్నమెంట్ 100% ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అండ్ ద ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకుంటుంది. బట్ ద థర్డ్ వన్ చూడండి, కామన్ సెన్స్కి మనకు ఆపోజిట్లో ఉంటుంది. స్టేట్స్ ఆర్ నాట్ అలౌడ్ టు కంట్రిబ్యూట్ మోర్ దాన్ ద ప్రిస్క్రైబ్డ్ మీల్ కాస్ట్ నార్మ్స్. ఎందుకు ఇది చేయరు? ఒకవేళ ఎవరైనా స్టేట్ ఇంకా మోర్ న్యూట్రిషనల్ సపోర్ట్ అది కూడా ప్రొవైడ్ చేయాలి వాళ్ళ యొక్క స్టేట్లో ఉండేటువంటి డిసడ్వాంటేజ్డ్ సెక్షన్స్కి అని అనుకుంటే కనుక డెఫినెట్లీ ఇట్ కెన్ డూ ఇట్. అదే కదా సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్తోంది, మేము మినిమం మ్యాండేటరీవే చెప్తున్నాము. ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టి సో దెన్ మనకి ఏంటి అని అంటే కనుక ఇంకా మీరు పెట్టుకోండి అనే చెప్తున్నారు తప్ప మనకి ఏంటి అని అంటే కనుక ఇది చేయకూడదు అని మాత్రం చెప్పట్లేదండి. క్లియర్. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏంటి మనకి 1 and as well as the 2 only are the is the answer మనకి. సో దట్ ఈస్ వాట్ దిస్ ఇస్ ద క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక క్రిటికల్లీ ఎగ్జామిన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద పిఎం పోషన్ స్కీమ్ ఇన్ అడ్రసింగ్ ద క్లాస్ రూమ్ హంగర్ అండ్ ప్రమోటింగ్ ద ఎడ్యుకేషనల్ ఈక్విటీ ఇన్ ఇండియా. ఆల్సో డిస్కసెస్ ద ఇంప్లిమెంటేషన్ ఛాలెంజెస్ కెన్ బి ఏ పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. RTI Act amendment won't cut the transparency, says Minister. సో మనకి ఏంటంటే రీసెంట్గా ఈ యొక్క డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ అంటూ మనకైతే కనుక ఉందండి. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 ఇది మనకి రీసెంట్గా మనకైతే కనుక ఇంప్లిమెంటేషన్లోకి అయితే కనుక వస్తుంది. వాటి యొక్క రూల్స్ అవి కూడా మనకి ఎన్ఫోర్స్ చేస్తున్నారు. ఈ యొక్క యాక్ట్ ఆర్టీఐకి సంబంధించి కొన్ని అమెండ్మెంట్స్ అయితే కనుక చేశారు. ఆ యొక్క అమెండ్మెంట్స్ అనేటువంటివి మనకి ట్రాన్స్పరెన్సీని మనకి తగ్గించేస్తాయి. అంటే ఏంటంటే ఇప్పుడు పర్సనల్ డేటా అనేటువంటిది ఎక్కడా కూడా మనకి మెన్షన్ చెయ్యకూడదు అంటూ మనకైతే కనుక ఈ యొక్క బిల్లో మనకి అమెండ్మెంట్ ద్వారా మనకైతే తీసుకుని రావడం జరిగింది. గవర్నమెంట్ ఏమంటోందంటే మనకి సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ ఉంది కదా, రైట్ టు ప్రైవసీ అనేటువంటిది, రైట్ టు ప్రైవసీ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ కదా.
సో బై పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు మనకి క్లియర్గా చెప్పింది కదా. కాబట్టి ఆ ప్రైవసీని దృష్టిలో పెట్టుకుని ఏ ఇండివిజువల్ యొక్క పర్సనల్ డేటా కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఇది చేపట్టడం జరగదు అంటూ గవర్నమెంట్ ఏంటంటే డిఫెండ్ చేసుకుంటుంది. సో బట్ మనకి యాక్టివిస్ట్స్ ఏమంటున్నారు అని అంటే ఒక్కొక్కసారి మనకి ఏమవుతుంది అని అంటే కనుక ఎప్పుడైనా సరే అకౌంటబిలిటీ అనేటువంటిది తగ్గిపోతుంది అంటూ మనకి ఏంటి అని అంటే కనుక యాక్టివిస్ట్స్ క్రిటిసైజ్ చేయబడటం జరుగుతుందండి. సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. అదే చెప్తున్నారు, ఆర్టీఐ అమెండ్మెంట్ యాక్ట్ వోంట్ కట్ ద ట్రాన్స్పరెన్సీ సేస్ మినిస్టర్. ఎస్, ఇది మనకి ఏంటి అని అంటే కనుక దీనికి సంబంధించి ది గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ క్లారిఫైడ్ దట్ ద ప్రపోజ్డ్ అమెండ్మెంట్ టు ద ఆర్టీఐ యాక్ట్ 2005 which is linked with enforcement of Digital Personal Data Protection Act DPDP Act will not affect the transparency or it restrict the access to personal information which is critical for public interest. So for public interest అయినటువంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ మనకి ఏంటి అని అంటే కనుక రిస్ట్రిక్ట్ చేయబడడం జరగదు. డెఫినెట్లీ ఇట్ విల్ బీ డిస్క్లోజ్డ్. ఆ ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది కట్ చేయదు. బట్ ఎనీవే మనకి అది అబ్యూజ్ అవ్వకుండా ఈ యొక్క ఫండమెంటల్ రైట్ అనేటువంటిది ప్రొటెక్ట్ అయితే కనుక చేయబడుతుంది. బికాస్ 2017 జడ్జ్మెంట్ రైట్ టు ప్రైవసీ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ నెంబర్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్పబడడం జరిగింది. దేర్ఫోర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ని, రైట్ టు ప్రైవసీని ఈ రెండూ కూడా మనం ఏంటి అని అంటే కనుక బ్యాలెన్స్ చేయాలి అంటూ మనకి గవర్నమెంట్ చెప్పడం జరుగుతుందండి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేటువంటిది 2005లో మనకి తీసుకుని వచ్చారు. వెరీ వెరీ పవర్ఫుల్ టూల్ మనకి ఇది. ఎందుకని? ఇట్ విల్ ఎంపవర్ ద సిటిజన్స్ టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ పబ్లిక్ అథారిటీస్ టు ప్రమోట్ ట్రాన్స్పరెన్సీ అండ్ యాజ్ వెల్ యాజ్ అకౌంటబిలిటీ. సో ట్రాన్స్పరెన్సీ అండ్ యాజ్ వెల్ యాజ్ అకౌంటబిలిటీని పెంచడం గురించి మనము పబ్లిక్ అథారిటీస్ నుంచి ఏ ఇన్ఫర్మేషన్ అయినా కూడా తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనకు ఆధార్ కార్డ్ డీటెయిల్ గురించి కానీ, లేదా మన పాస్పోర్ట్ స్టేటస్ గురించి కానీ, లేకపోతే మన స్ట్రీట్లో ఉండేటువంటి రోడ్ యొక్క కన్స్ట్రక్షన్ గురించి కానీ, ఆర్ఎల్స్ మనకు పంచాయతీకి రావాల్సినటువంటి ఫండ్స్ గురించి కానీ, ఏదైనా కూడా మనము పబ్లిక్ అథారిటీస్ని ఈ ఆర్టీఐ అనేటువంటి వెపన్ని యూజ్ చేసి మనం అయితే కనుక తెలుసుకోవచ్చు అండి. 2005లో మనకైతే కనుక దీన్ని ఎనెక్ట్ చేయబడడం అయితే కనుక జరిగింది. ఇట్ అప్లైస్ టు ఆల్ ద లెవెల్స్ ఆఫ్ ది గవర్నమెంట్, సెంట్రల్, స్టేట్ అండ్ యాజ్ వెల్ యాజ్ లోకల్. బట్ అలా అని మనకి అన్ని ఏజెన్సీస్కి వర్క్ అవ్వదు. సెక్యూరిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్స్ అనేటువంటివి మనకి ఏంటి అని అంటే దే ఆర్ ఎగ్జెంప్టెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అనాలిసిస్ వింగ్, ఈ యొక్క ఏజెన్సీస్ ఏవి కూడా మనకి ఆర్టీఐ పర్వ్యూ అండర్లోకి అయితే కనుక రావు. సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వీళ్ళు మనకి చెప్పారనమాట. దెన్ అలాగనే ప్రతి డిపార్ట్మెంట్లోనూ కూడా ఈ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ అనేటువంటి వాళ్ళని అపాయింట్ చేస్తారు. వాళ్ళు మనం పంపించినటువంటి ఆర్టీఐ క్వైరీని వితిన్ 30 days లోపల మనకి ఏంటి అని అంటే కనుక అడ్రస్ చేయాలి. ఒకవేళ వీళ్ళు ప్రాపర్గా మనకి ఏంటి అని అంటే రెస్పాండ్ అవ్వకపోతే మనం అపీల్కి కూడా వెళ్ళొచ్చు. ఎక్కడికి? టు ద సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఆర్ ద స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్స్కి కూడా మనం అపీల్కి కూడా మనకి వెళ్ళొచ్చండి. సో ఫర్ ద అన్జస్టిఫైడ్ డిలే ఆర్ రిఫ్యూజల్ మనకి ఏంటి అని అంటే వాళ్ళ మీద పెనాల్టీ కూడా మనకైతే కనుక పడడం జరుగుతుంది. దెన్ ఎగ్జామ్షన్స్ ఏంటి? ఎప్పుడైనా కూడా నేషనల్ సెక్యూరిటీని ఎఫెక్ట్ అయ్యేటువంటిది కానీ, లేకపోతే పర్సనల్ ప్రైవసీ వైలేట్ అవుతుంది అని అన్నప్పుడు, అలాంటప్పుడు మనకి ఆ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది సో చెప్పబడడం మనకి జరగదు. ఎగ్జామిన్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ఆన్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ఆర్టీఐ యాక్ట్ 2005. హౌ కెన్ ద బ్యాలెన్స్ బిట్వీన్ ట్రాన్స్పరెన్సీ అండ్ ద ప్రైవసీ బీ ఎన్షూర్డ్ ఇన్ దట్ ఆఫ్ ద గవర్నెన్స్ అని చెప్పేసి మనకైతే కనుక ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి అడిగే అవకాశాలు ఉన్నాయి. మూవింగ్ ఆన్ టు that of the next one. So coming to the today's question, LUPEX, Lunar Polar Exploration Mission, is a joint collaboration mission between the India and Japan, India and UK, India and Australia, India and New Zealand. If you know the answer, please do comment your answer and alage if you have liked the video, please do like it and share it to your friends as well. Let's meet again in the next Hindu news analysis. Until then, happy learning, all the best, bye bye and take care.